యెహోవా నిన్ను పిలుచుచున్నాడు, బలాజుడా లెమ్ము అన్న వాక్యాన్ని వింటాం. ఆ మాట చదివే ప్రతిసారి నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది తెలుసా అండి. ఆ మాట దేవుడి దూత పరలోకం నుండి దిగి వచ్చి గిద్యోనుతో మాట్లాడుతుంది. గిద్యోను చాలా బలవంతుడు. ఎంత బలవంతుడైనా గిద్యోను ఆదిమ సమయంలో ఉన్న ఆ సమయంలో వారి మీద భయంకరమైన దాడి, ఫిలిష్తీయులు వాళ్ళు చేయబడుతున్న దాడిలో ఆ సమయంలో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఎవరున్నారు తెలుసా? గిద్యోను ఉన్నాడు. బలవంతుడే, దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాడే, తినటానికి ఆహారం లేని స్థితి కలిగి ఉన్నాడు గిద్యోను అప్పుడు. అలాంటి సమయంలో గిద్యోను తన కుటుంబాన్ని మాత్రమే పోషించుకోవటానికి గానుగు చాటున కూర్చుని గోధుమలు జల్లుకొని దొల్లగొట్టుకొనిచున్నాడని రాయబడి ఉంటుంది అక్కడ. అప్పుడు వచ్చింది దేవుని దూత. అప్పుడు వచ్చి అంటుంది, లెమో బలాజుడా అన్న మాటను అక్కడ వింటాం. చాలా అద్భుతమైన మాట అండి అది. అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? ఎందుకు నన్ను బలవంతుడు అంటున్నావు? ఎందుకంటే నేను బలవంతుడును కాను, నా కుటుంబాన్ని నేను పోషించుకోలేకపోతున్నాను. ఒకవేళ యెహోవా ఆశ్చర్య కార్యములు నీ జీవితంలో చేయబోతున్నాడంటే ఏం చేశాడు యెహోవా ఆశ్చర్య కార్యములు? ఎప్పుడో మా పితరుల కాలంలో చేశాడంట. ఐగుప్తు దేశము నుండి వారిని నడిపించి అప్పుడు చేశాడంటే కార్యాలు. ఇప్పుడు ఆ కార్యములు మా జీవితంలో ఏమాయని అని దేవుడు దూతను ప్రశ్నిస్తాడు గిద్యోను. ప్రశ్నించినప్పుడు ఇదిగో ఆయన కాలము సమీపించి ఉన్నది కాబట్టి ఇప్పుడు నీవు దేవుడి పనికి ఉపయోగకరమైన వ్యక్తివి కాబట్టి లే, నీవే బలాజుడు. ఆమె ఎప్పుడైతే బలాజుడా లే అని పిలుస్తుందో, పిలువబడిన తర్వాత కదా గిద్యోను యుద్ధం చేసి జయించాడు. చప్పట్లు కొట్టండి. అప్పుడు యుద్ధం చేసి గిద్యోనికి విజయము కలిగింది. ఆమె అంటే దేవుడు మనతో చెప్పే వరకు మనకి ఒకవేళ విజయం కలగకపోవచ్చు. అంటే మనం అనుకుంటాం ఇవన్నీ అపవిజయాలేమో అని అనుకోవచ్చు. నువ్వు సేవలో కావచ్చు, సంఘంలో కావచ్చు, బౌద్ధ సంబంధమైన విషయాల్లో కావచ్చు, ఇవన్నీ నాకు అపవిజయాలు వచ్చేస్తున్నాయి, అయ్యయ్యో నేను అపవిత్రం అయిపోయాను, అయ్యయ్యో నేను బలహీనరాలను అయిపోయాను, అయ్యయ్యో నేను బలహీనుడిని అయిపోయాను అని అనుకోవడానికి వీరలేదు. ఎందుకంటే నువ్వు నమ్ముకున్న దేవుడే బలవంతుడు. ఆమె నువ్వు నమ్మిన దేవుడు బలవంతుడు, బలాఢ్యుడు. ఎందుకు బలాఢ్యుడు, ఎందుకు బలవంతుడు అంటే ఆయన జ్ఞానముతో సృష్టినే సృష్టించిన దేవుడు. ఆ సృష్టినే సృష్టించిన దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి ఎందుకు అవిధేయత, ఎందుకు బలహీనత, ఎందుకు అవిశ్వాసం అని నేను అడుగుతాను. నా జీవితంలో కూడా ఎన్నో అవిధేయతలు ఉన్నాయి. అంటే నా జీవిత అవిధేయతలు అంటే నాలో కూడా అప్పుడప్పుడు అవిశ్వాసం ఉంది. నా అవిశ్వాసం ఎప్పుడు సంఘంలో నేను ప్రకటించుకోలేదు. నా అవిశ్వాసమును ఒక విశ్వాసి దగ్గర కూడా నా జీవితం ఇది, నా బ్రతుకు ఇది, నా బలహీనత ఇది అని ఎవరితో ప్రకటించుకోలేదు. ఎందుకంటే నేను ఆ సమయంలో బలహీనుడు కావచ్చు, ప్రభునందు ఎప్పుడు నేను బలవంతుడిని అన్నమాట పౌలు గారు అన్నారుగా, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే నేను బలవంతుడును. ఆమె మీరు అనుకోనండి, మీరు ఎప్పుడు బలహీనముగా ఉన్నారు అప్పుడే మీరు బలవంతులు. అంటే ఏ విషయంలోనండి? భౌతిక సంబంధమైన విషయంలోనా, ఆర్థిక విషయంలోనా, ఆరోగ్య విషయంలోనా, ఏమో తెలియదు. ఏదో విషయంలో మనిషిని బలహీనత ఖచ్చితంగా కృంగతీస్తుంది. ఎందుకంటే వాడు చేసే పని అది, మనిషిని బలహీనత చేయటమే. మనిషి బలహీనుడు కాలేనప్పుడు, ఒకవేళ మనిషి కాని బలహీనుడు కాకపోతే అపవాదికి వాడు లోబడడు. అపవాదికి లోబడాలంటే మనిషి బలహీనుడు కావాల్సిందే. అపవాది క్రియలకు లోబడాలి అంటే ముందు నువ్వు లోక సంబంధమైన విషయాల్లో అనగా అవిశ్వాసానికి లోబడతాం. హల్లెలూయా. ఎప్పుడైతే ఒక మనిషి అవిశ్వాసములో పడతాడో తన జీవితంలో సాధించవలసిన అన్ని కోల్పోతాడండి. జాగ్రత్త. అక్కడ కూర్చున్న మీరు, ఇక్కడ నిలవబడిన నేను, అవిశ్వాసం అనేది కానీ మన జీవితంలోకి వస్తే నువ్వు అనుకున్నది దేనిని సాధించలేవు. ఎప్పుడు అవిశ్వాసం రాకూడదు. ఎప్పుడు విశ్వాసంతోనే. నువ్వు ఎంత బలహీనురాలు అయినా ఎంత బలహీనమైనా అవ్వండి, ఎలాంటి పరిస్థితులు అయినా. ఒకవేళ నేను అంటానండి, మంచం పెట్టారు పూర్తిగా, ఎవరో వస్తేనే కానీ అన్నం తినే పరిస్థితి ఇప్పుడు మీ దగ్గర లేదు అనుకుందాం. అలాంటి సమయంలో మనం అనే మాట ఏంటంటే, ఎందుకయ్యా ఈ బ్రతుకు అంటాం. ఈ పరిస్థితి ఇక్కడ ఉన్న మనలో లేనందుకు స్తోత్రం. ఆమేన్. ఇక్కడ కూర్చున్న మనలో నేనెందుకు నీకు స్తోత్రం, దేవునికి స్తోత్రం. నేను అంటాను, యెరూషలేము గొర్రెల ద్వారం యొద్ద 38 సంవత్సరాలు ఒక వ్యక్తి కూర్చున్న విషయాన్ని మనం చూస్తాం. దేనికోసం? స్వస్థత కోసం. ఆ దేవదూత ఎప్పుడు వస్తుందో తెలియదండి, ఎప్పుడు ఆ నీళ్ళ కదుపుతుందో తెలియదండి. ఆ నీళ్ళ కదుపుతప్పుడు వాడు దూకాలని ఒక కోరిక, దూకితే వాడికి స్వస్థత. కానీ 38 ఏళ్ళగా ప్రయత్నం చేస్తానే ఉన్నాడు కానీ వాడు
వాడికేం రావాలి? వాడికి ఎలాంటి అవిశ్వాసం రావాలి? 1, 2, 3, 4 నెలలు అనుకుందాం, సంవత్సరాలు అనుకుందాం, రోజులు అనుకుందాం. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే నా పరిస్థితి ఇదండి, నా జీవితం ఇదండి, నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఇంక ఏమీ లేదు అంటున్నాం. 38 ఏళ్ళగా ఒకే స్థలంలో కూర్చుని ఏడుస్తున్న వాడి జీవితం ఏంటి? వాడి నిరీక్షణకు తగినట్లు యేసుక్రీస్తు ప్రభు వారు అప్పుడు వచ్చి, నీవు స్వస్థత కోరుచున్నావా? అవును ప్రభువా. ఎప్పుడు ఆ నీళ్ళ కదిలేటప్పుడు ఎవడైనా నెట్టినా చాలు నాకు స్వస్థత వస్తుందని కూర్చున్నాను అన్నాడు. నేను అంటాను, వాడి విశ్వాసానికి తగినట్లుగానే ప్రభువే వారి దగ్గరికి వచ్చాడు. స్తోత్రం. ప్రభువే వారి దగ్గరికి వచ్చాడు. లేచి నీ పరుపు ఎత్తుకుని పో, వెంటనే లేచి వెళ్ళిపోయాడు. ఇక్కడ కూర్చొని మీ అందరూ ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి అంటాను. ఎలాంటి బలహీనత వచ్చినా, అనారోగ్యం వచ్చినా, సమస్యలు వచ్చినా, ఎలాంటి కృంగుబాటు మనకు వచ్చినా ఆ కృంగుబాటులోనికి క్రైస్తవులు పోకూడదు. ఇప్పుడు అద్దీ లెక్క ఇప్పుడు చెప్పరు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొని నిలవబడివాడే నిజమైన క్రైస్తవుడు. అది చెప్పండి కూడా చెప్పండి. అలాంటి పరిస్థితుల్లో నిలవబడి వారే నేను అంటాను విశ్వాస యోధులు. ఆమె మన వాళ్ళని ఎలా అంటాం, ఇలా విశ్వాస యోధులు ఇదే నువ్వు కాదా అంటాను నేను. ఎవరి కొరకో చెప్తావు, ఏమండి వారికి ఎంత విశ్వాసమో తెలుసా అండి, వారి జీవితంలో ఇది చేశారంట, వాళ్ళకి జీవితంలో ఇది చేశారంట అని చెప్పుకుంటూనే ఉంటాం. ఎప్పుడు నా జీవితంలో చేశాడని చెప్పుకోవా? నా జీవితంలో ఇది చేశాడు దేవుడు అని చెప్పుకోవా? నా జీవితంలో దేవుడు ఇది ఇచ్చాడని చెప్పుకోవా? ఒకప్పుడు నేను బలహీనరాలని చెప్పుకో చాలు. ఇంక నేను బలహీనుని చెప్పుకోవద్దు. దేవుడు నీకు పెట్టి చిన్న పరీక్ష కావచ్చు. ఆ పరీక్షలో ఒకవేళ నువ్వు చెబుతున్నానుగా, ఇంచుమించు 4-5 వారాల నుంచి ఒకే సబ్జెక్ట్ మీద మనం వెళ్తున్నాం. దేని కొరకు? శ్రమ. మనిషి జీవితంలో శ్రమ రావడానికి కారణం ఏంటి? ఎందుకు మనిషికి శ్రమ వచ్చింది? మనిషి శ్రమలో పడటానికి కారణం ఏంటి? యోబుకి ఆ శ్రమ ఎందుకు వచ్చింది? ఆ యోబు ఆ శ్రమలో ఏం చేశాడు? యోబు ఆ శ్రమలో నిలవబడ్డా, పడిపోయాడా? ఇన్ని వర్తమానాలు వింటూ ఇంకా నువ్వు పడిపోతున్నానే, అయ్యయ్యో అవిశ్వాసం వస్తుంది, అయ్యయ్యో ఇది ఎందుకు జరుగుతుందో తెలియట్లేదు అంటే బాధ అనిపిస్తూ ఉంటుంది ప్రభుకి. దీన్ని ఏమనాలి ఇప్పుడు? అంటే వాక్యాన్ని వింటున్నాం కానీ ఇంకా నీకు పని చేయట్లేదా? ఒకవేళ వాక్యమును వింటున్న నీకు వాక్యమును పని చేయాలి శరీరంలో. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ పని చేయాలి? వాక్యమును పని చేస్తేనే ఎలాంటి దానినైనా జయించేద్దామండి. ఎందుకంటే యోబు జీవితంలో వాక్యము పనిచేసింది. వాక్యం పనిచేసింది. యోబుకు పెట్టిన చిన్న పరీక్షలో యోబు సాధించాడండి. ఆమేన్. ఇప్పుడు ఎవరు సాధించారంటే యోబు సాధించాడు. అయ్యారు నువ్వు సాధించలేదా? ఇంకా నీవు సాధించే స్థితి నీ దగ్గర లేదా? నేను అంటాను, యోబు దేవుడా? అందరూ చెప్పాలి. ఎస్ అన్న. యోబు దేవుడా? వెరీ గుడ్. కాదు. యోబు దేవదూత? యోబు ఎవరండి? నా వంటి వాడని చెప్పుకోండి. నా వంటి వాడే యోబు. అక్కడ కూర్చున్న మీరు నేను ఎలాగో యోబు కూడా అలాగే. ఆయన దేవుడు కాదు. ఒక మానవ అవతారమును ధరించిన ఒక వ్యక్తి. కానీ తన జీవితంలో వచ్చిన శ్రమలన్నిటినీ ఎదుర్కోవడానికి కారణం ఏంటి? ఎందుకు ఎదుర్కొన్నారు సార్? అయ్యయ్యో ఆయన దేవుడు కాబట్టి ఎదుర్కొన్నాడు అనటానికి ఆయన దేవుడు కాదు. కనీసం అయ్యయ్యో అంతకంటే తక్కువ దేవదూతని అనటానికి కూడా కాదు. మనిషినే అంటున్నాం, ఒప్పుకుంటున్నాం. కానీ ఒక విషయం చెప్పనా, యోబు ఈ గ్రంథంలో ఉండటానికి కారణం తనకున్న విశ్వాసమా కాదా? తనకున్న విశ్వాసమును బట్టే కదండి యోబు గారిని ఇక్కడ చూడగలుగుతున్నాం. గొప్ప విశ్వాస యోధుడిగా చూడగలుగుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఎంత విశ్వాసం? గొప్ప విశ్వాసమే. అల్ప విశ్వాసము కాదు, అతి తక్కువ విశ్వాసము కాదు. బాగున్నప్పుడు దేవుడు గొప్పవాడండి. ఈరోజు నేను ఇలాగ ఆశీర్వదింపబడటానికి దేవుడే కారణం అండి. ఈరోజు 10 మంది బిడ్డలను కన్నానంటే దేవుడే కారణం అండి. ఈరోజు నాకు 70 మంది పనివారు ఉన్నారంటే దేవుడే కారణం అండి.
నాకు ఈరోజు ఈ దేశం అంతా ఊది దేశం అంతా కూడా అబ్బా యోబు అంటే నాకున్న పేరేంటో తెలుసా అండి, దీని అంతటికి కారణం దేవుడేనండి అని ఒప్పుకున్న యోబే అన్ని కోల్పోయిన తర్వాత కూడా ఏమన్నాడు, దేవుడు అన్యాయం చేస్తాడండి, దేవుడు నమ్మకస్తులు పాడు చేస్తాడండి, దేవుడు నమ్మకంగా ఉన్న వారిని విడిచిపెట్టేస్తాడండి, దేవుని ఎదుట నమ్మకంగా జీవిస్తున్న వారిని తునీకరిస్తాడండి అన్న మాట యోబు నోట నుంచి విన్నామండి? వినలేదండి. అలాంటి భయంకరమైన పరిస్థితి వచ్చిన యోబు ఏమంటున్నాడు తెలుసా, ప్రభు ఇచ్చాడండి, ప్రభువే తీసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ విశ్వాసం ఎక్కడిది? ఇంత విశ్వాసం యోబుకి ఎలా వచ్చిందని అడుగుతున్నాను నేను. మీకు విషయం తెలుసా, నేను ఎప్పుడు బలహీనప్పుడు నేను బలవంతునండి. నేను చెప్పుకుంటా, నేను ఎలాంటి పరిస్థితుల్లో నేను పడిపోయినా, ఎలాంటి అవిధేతలో నేను పడిపోయినా, ఒకవేళ ఏ పరిస్థితి నన్ను కృంగదీసినా, ఈయన దగ్గర నుంచి చెప్పుకునేటప్పుడు నేను బాగా నాకు నచ్చిన వ్యక్తి, నన్ను ఇంప్రెస్ చేసిన వ్యక్తి, ఇలా బ్రతకరా అని చెప్పిన వ్యక్తి కూడా యోబే. హల్లెలూయా. కాబట్టి యోబును చూసి చాలా సార్లు నన్ను నేను బలపరుచుకుంటాను. ఆమేన్. ఎప్పుడైతే మనము బైబిల్ బాగా చదువుతామో అప్పుడు మనం బలపరుచుకోగలమండి. ఆమేన్ చెప్పండి. ఎందుకు బాగా బైబిల్ చదివితేనే బలపరుచుకుంటాం అంటానంటే, దేవుని వాక్యము మనల్ని బలపరుచుతుంది. ఏం చేస్తుందండి? దేవుని వాక్యము బలపరుచుతుంది. మోటివేషన్స్ ఇస్తారు కదా, ఎంతకాలం బలపరుచుతుంది నిన్ను? కొంతకాలమే. ఆ మోటివేషన్ ఇచ్చినప్పుడు అంటే తప్ప ఇలాగే బ్రతకాలండి అనిపించేస్తుంది. కాసేపు బయటికి వెళ్ళిన తర్వాత మనకున్న బాధను బట్టో తిప్పలు బట్టో ఏదో ఏమనిపిస్తుంది తెలుసా, ఏం లేదని జీవితం అంతా అయిపోయింది, దేవుడు ఏం చేశాడు అంటాం. మరి మోటివేషన్ విన్నావుగా, మరి దానికి తగినట్టుగా నువ్వు బ్రతకాలిగా. ఏం కాదు. ఇక్కడ మనిషిని బాగు చేసేది మోటివేషన్ కాదు. నేను అంటాను, మనిషిని బాగు చేసేది, మనిషిని విశ్వాసంలో నడిపించేది, మనిషిని బ్రతికింపజేసేది దేవుని వాక్యమే. చప్పట్లు కొట్టండి. మనిషిని బాగు చేసేది, మనిషిని బ్రతికించేది, మనిషిని జీవింపజేసేది మీరు చెప్పాలా? దేవుని వాక్యమే. దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది అని ఎంతమంది నమ్ముతారు? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదించెను. సాగమ్మ. హల్లెలూయా. నీ వాక్యము నన్ను, ఇప్పుడు చెప్పండి, మోటివేషన్ నిన్ను బ్రతికించిందా? దేవుని వాక్యము నిన్ను బ్రతికించిందా? దేవుని వాక్యమే మనిషిని బ్రతికింపజేస్తుందండి. ఎందుకంటే దేవుని వాక్యము చదువుతుండగానే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రిలీజ్ అవుతాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారు బైబిల్ చదువుతుండగా పరిశుద్ధాత్మ రిలీజ్ అవుతాడని? హల్లెలూయా. థ్యాంక్ యూ. ఏమండి, పరిశుద్ధాత్ముడు రిలీజ్ అవుతూ ఉంటాడు మన మీదకి, తెలియని విషయాలు బోధిస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి యెరూషలేం పట్టణం నుంచి దేవాలయానికి వచ్చి ఆరాధన చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. యెషయా గ్రంథం తీసి చదువుతుండగా తనకు అర్థం కాదు. అర్థం కాలేనప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టేనా దైవజనుడితో మాట్లాడాడు అననీయ అనే వ్యక్తితో. ఒకవేళ పరిశుద్ధాత్ముడే లేకపోతే, పరిశుద్ధాత్ముడి సహాయమే లేకపోతే గుర్రం బండి మీద వెళ్ళిపోతా ఉన్నాడు. బైబిల్ చదువుతున్నాడు, అర్థం కావట్లేదు. పరిశుద్ధాత్మ సహాయం తనకుంది. అదే పరిశుద్ధాత్మ అననీయ దగ్గరికి వెళ్ళి అంటుంది, ఒక వ్యక్తి బైబిల్ చదువుతున్నాడు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ యెషయా గ్రంథం కొరకు వివరించి అన్నాడు. ఆయన చూస్తే దేని మీద వెళ్తున్నాడు? రథం మీద వెళ్తున్నాడు. అననీయ చూస్తే ఏమీ లేదు, బైక్ ఏమీ లేవండి. కానీ అతన్ని ఎదుర్కో అని దేవుడు మాటను బట్టి పరిశుద్ధాత్మ సహాయంతో ఎదుర్కొన్నాడు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఎవరి సహాయం అండి? అంత సహాయం అంటే అంత బలము అననీయకి ఎలా వచ్చింది? ప్రభు ఆయన పోయేది గుర్రం బండి మీద వెళ్తున్నాడు అంటే రథం అంటే ఎన్ని గుర్రాలు ఉంటాయండి? 5 గుర్రాలు ఉంటాయి, 9 గుర్రాలు ఉంటాయి. ఇలా సొలొమోను రథాలు చూడాలంటే సొలొమోను తర్వాత ఇంకా అంతకు మించిన రథాలు ఎవరే లేవనుకో. అంటే రథం అనగా అన్ని గుర్రాలు వేగంగా పరిగెడితే ఒక వ్యక్తి ఎలా అందుకుంటాడు? అన్నీ ఎలా అందుకున్నాడు? అందుకోవడానికి కారణం పెట్టి అంటే పరిశుద్ధాత్మ సహాయం ద్వారా అననీయ ఎదుర్కొన్నాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. తనకున్న బలాన్ని మీరు అనొచ్చు, నేను నమ్మను.
తనకున్న శక్తి అని మీరు అనొచ్చు, నేను నమ్మను. తనకున్న ఓపిక ఏంటంటే మీరు అనొచ్చు, నేను నమ్మను. పూర్వకాలం తిండి కదండి, ఆయనకు అంత బలం ఉండుండొచ్చు, నేను నమ్మను. పరిశుద్ధాత్మ సహాయము ద్వారానే ఆ రథాన్ని ఎదుర్కొన్నాడు. ఆ పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే ఆ రథాన్ని ఎదుర్కొని ఆ వాక్యాన్ని వివరించాడు. వెంటనే ఆ వ్యక్తి రక్షణ పొందాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని సహాయము ఏం చేసిందండి? మనిషికి బలాన్ని మాత్రమే కాదు, రక్షణ ఇచ్చింది. ఆమేన్. హల్లెలూయా. నేను నమ్ముతాను దేవుని వాక్యాన్ని, ఎందుకంటే మన వాక్యం మీద ఆధారపడే వాళ్ళము. ఆమేన్. దేని మీద ఆధారపడతాం? మనుషుల మీద, ధనం మీద, లోకం మీద. వెరీ గుడ్. వీటేటి మీద కాదు, వాక్యం మీద ఆధారపడతాం మనం. ఆమేన్. వాక్యం మీద ఆధారపడేవారు ఎప్పుడు ఎలా ఉంటారో తెలుసండి? సిగిరిస్తూనే ఉంటారు. ఆమేన్. సిగిరిస్తూనే ఉంటారు, పరిగెడుతూనే ఉంటారు, వేగంగా మూసుకుపోతారు. హల్లెలూయా. దేవుడు వాక్యము పనిచేసే వ్యక్తి ముందుకు దూసుకుని వెళ్తారు. ఆమేన్. హల్లెలూయా. బలహీనులు కారు, చెప్పండి, బలహీనులు కారు వారు. బలహీనత వారిని ఏ మార్పు అనర్చడానికి, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోడు. నేను బలహీనరాలంటే ఒప్పుకోడు, నేను బలహీనంటే ఒప్పుకోడు. ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు బలవంతుడు. చెప్పండి, నేను నమ్మిన దేవుడు బలవంతుడు. నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. తెలీదా దేవుడు గొప్పతనం? తెలీదా శ్రమలో ఉంటే నిన్ను విడిపిస్తాడని? తెలీదా నువ్వు బాధలో ఉంటే విడిపిస్తాడని? తెలీదా దేవుడికి నువ్వు బలహీనుడిగా ఉన్నవాడి ఉన్నప్పుడు విడిపిస్తాడని అంటున్నా? అడుగుతున్నా, విడిపిస్తాడని వాడు మీ కుడి చేయి చూపించాలి. ఏంటి ఇలాగా అంటే అంటే తెలియదండి అనా అర్థం? విడిపించే దేవుడు, బలపరుసు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఎంత శ్రమ అవిధేయత తన జీవితంలోనికి వచ్చినా యోబు పడిపోలేదు. పడిపోలే చెప్పాలండి, పడిపోలేదు. యోబు మాట అంటాడు, నా కిరీటము పడిపోయిందయ్యా, అంటే ఘనత కోల్పోయానయ్యా అన్నాడు. తిరిగి ఆ ఘనతను మళ్ళీ తను ఎలా? విశ్వాసములో ఉన్నాడు కాబట్టి. ఒకవేళ అవిశ్వాసం అయితే తిరిగి ఆ ఘనతను మళ్ళీ తను పోయిన ధనాన్ని తాను, పోయిన తన బిడ్డను తాను సంపాదించున్నాడండి. తనకు ఉన్న విశ్వాసమే మళ్ళా తను సంపాదించడానికి కారణం. చెప్పడం పెడదామా? తనకున్న విశ్వాసమే. చిన్నితో ఎన్నోసారి చెప్పాను, ఏమని? దేవుడు బ్రతికిస్తాడు బిడ్డ. ఏమన్నాను? విశ్వాసంతో అడుగు. నాకు నమ్ముకోలేదండి అనేవాడు. నాకు నమ్ముకోలేదు. ఇక్కడికి వచ్చాడు, ఇంకా బాగా సన్నంగా ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? పర్లేదు కదా, బాగానే ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు బ్రతకడానికి కారణం ఎవరు చెప్పగలవా? సాక్ష్యం చెప్పు. చాలా ఆనందంగా ఉంది నాకు. బ్రతకడానికి కారణం ఎవరు? దేవుని సన్నిధిలో కూర్చోలేకపోయాడు ఆ రోజు తీసుకొచ్చినా. చూసి ఆశ్చర్యపడే వ్యక్తి అయినా, ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపడ్డాను. అంటే ఒకప్పుడు ఎప్పుడో ఛానల్ క్రితం చూశాను, చాలా అద్భుతంగా ఉన్నాడు. అలాంటి సమయంలో మరలా చూసేటప్పుడు అల్లిపోయాను. ఇప్పుడు చూస్తున్నప్పుడు చాలా ఆనందం అనిపిస్తా ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడటానికి ఎందుకు ఆనందం అనిపిస్తుందంటే ఆ దినము అడుగు పెట్టినప్పుడు పరిశుద్ధాత్ముడు తనను ముట్టాడంతే. అంతే, పరిశుద్ధాత్మ దేవుని సహాయమే ఇది. పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకపోతే ఈ ప్రపంచం మీద నువ్వు నేను చేయలేమండి, ఏం చేయలేం. పరిశుద్ధాత్మ దేవుని సహాయము ఉండాలి. ఉన్నది కాబట్టి అనేక ఆత్మలు రక్షింపబడటానికి మనం కారణమవుతాం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని సహాయము అననీయ గారి దగ్గర ఉంది కాబట్టి ఒక వ్యక్తిని రక్షించడానికి. చెప్పండి సార్. ఇప్పుడు పేతురు గారు ఎంతమందికి తెలుసు? దైవజనుడు పేతురు గారు. పేతురు తెలుసా అండి? ఇప్పుడు ఆయన కర్నేలు ఇంటికి వచ్చేటప్పటికి, కర్నేలు ఎవరో తెలుసా? పక్కా అన్యుడైన. అయితే దేవునికి మొర్ర పెట్టేటప్పుడు దేవుని దూత తనతో మాట్లాడింది. ఒక అన్యుడు ప్రార్థిస్తే పరలోకం నుండి దేవుడి దూత వచ్చింది. ఆమె చెప్పండి. అన్యుడు ప్రార్థన చేస్తే పరలోకము నుండి దేవుని దూతే వచ్చింది. నువ్వెవరు చెప్పండి సార్, మీరెవరు? అది నేను దేవుని బిడ్డని.
అంటే మీరు దేవుడి బిడ్డ అయితే మీరు పిలిస్తే పరలోకం నుండి దేవుడే దిగి వస్తాడు. ఇప్పుడు తక్కువ మంది చెప్తున్నారు, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు పరలోకం నుండి స్వయముగా ఎవరు దిగి వచ్చాడండి? ఆయన దిగి వచ్చేసాడు. ఆ దినము కొర్నేలు గారు ప్రార్థించేటప్పుడు దేవుని దూత వచ్చి కొర్నేలు గారితో మాట్లాడి దైవజనుడిని పిలిపించినప్పుడు దైవజనుడు తన ఇంటికి వచ్చేసరికి తన చుట్టూ ఉన్న వారందరినీ పోగు చేసుకున్నాడండి. తను అంటే తన చుట్టూ ఉన్నవారంటే తన ప్రాంతంలో ఉన్న వారిని, వారి స్నేహితులని, వారి బంధువుల్ని తీసుకొచ్చి తన ఇంటి దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. ఒక అన్యుడు ఒక దైవజనుడు నా ఇంటికి వస్తున్నాడు, మీరందరూ రావాలని ఆహ్వానం తీసుకొచ్చి కూర్చోబెడితే పేతురు అడుగు పెట్టిన తర్వాత ఆయన ఆశ్చర్యపోయాడు. ఎందుకో తెలుసా? ఆయన అడుగు పెట్టి దేవుని మాటలు బోధిస్తూ ఉండగా అన్యుల మీద దేవుని ఆత్మ దిగి వచ్చి అన్య భాషలు మాట్లాడుతూ మొదలు పెట్టారు. వారు హల్లెలూయా. వారి భాషలు మాట్లాడుతూ మొదలు పెట్టారు. అమ్మో, దేవుడు పక్షపాతి. అప్పుడు ప్రభు అందరికీ అన్నాడు అనమాట. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఒక అన్యుడే ప్రార్థన చేస్తే దైవజనుడు తన ఇంటికి అడుగు పెడితే ఆయన మాట్లాడే మాటకి వారు భాషలతో మాట్లాడుతున్నారంటే దానికి అర్థం ఏంటండి? అక్కడ పరిశుద్ధాత్ముడు సమృద్ధిగా పనిచేస్తున్నాడు. అందుకే వారి బంధువులు, వారి స్నేహితులు అందరూ రక్షణ పొందారు. చెప్పండి పడతామా? వారందరూ రక్షణ పొందారు. వారందరూ రక్షణ పొందడానికి కారణం ఏంటంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ సహాయమే. పరిశుద్ధాత్ముడు అక్కడ పని చేస్తాడు. నేను అంటాను, ఒక అన్యుడే ఎంత విశ్వాసంతో ఉన్నాడుగా ప్రార్థన చేస్తే దేవుడు దిగి వచ్చాడండి, నాతో మాట్లాడాడండి. మరి ఇప్పుడు దైవజనుడు మా మధ్యకు వస్తున్నాడు, మరి ఏం మాట్లాడతాడండి? ఆసక్తితో కూర్చున్న తన జీవితానికి ఏమొచ్చిందంటే రక్షణ. ఆమేన్. హల్లెలూయా. రక్షణ కుటుంబానికి వచ్చింది. నేను అంటాను, ఆ ఒక్క కుటుంబానికి కాదు, ఆ చుట్టుపక్కల కొంతమంది కుటుంబాలకు రక్షణ కారకుడు అయ్యాడు కొర్నేలు. అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు నీ వల్ల ఎంతమంది రక్షింపబడ్డారని, నీ వల్ల ఎంతమందిని రక్షించావని, మీ వల్ల ఎంతమందికి పరిశుద్ధాత్మ సహాయం అందుతుందని అడుగుతున్నా. మరి ఒక్కొక్క వ్యక్తి దేవుని ఆత్మతో వాడబడుతూ అనేకులకు రక్షణకు కారణమవుతుండగా ఈరోజు మనం ఇంకా అవిశ్వాసమై ఉంటే ఎలా కుదురుతుందండి? ఇంకా ఒక అవిశ్వాసముగానే సాక్షులుగా నిలవబడితే ఎలా కుదురుతుంది? చాలా మంది ఇక్కడ కూర్చొని, ఇక్కడే కాదు చాలా దగ్గర నేను అంటాను, సాక్ష్యాలు ఇచ్చేటప్పుడు చూస్తూ ఉంటాను. నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. దేవుడు ఎందుకు చేశాడండి? అన్యాయం చేశాడండి, దేవుడు బాధ పెట్టాడండి, దేవుడు నా జీవితంలో ఇలా చేస్తాడని అనుకోలేదండి, నేను ఇలాగా ఇది కోల్పోతాను అనుకోలేదండి అని సాక్ష్యం ఇచ్చేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నీ జీవితంలో ఒకటి కోల్పోయావు అంటే దానికి మించిన రెట్టింపు దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. నువ్వు దేనిని కోల్పోయావో నాకు తెలియదు, కానీ దానికి రెట్టింపు ఘనత నీకు దేవుడు ఇస్తాడు. నువ్వు దేనిని కోల్పోయావు ఇద్దరము, దేనిని కోల్పోయి ఇక్కడ కూర్చున్నావు, దేనిని కోల్పోయి ఏడుస్తున్నావు, దేనిని కోల్పోయి ప్రభువా ఒకవేళ నేను అన్యాయం చేయబడ్డాను ఏడుస్తున్నాము, ఇదిగో నేను అంటున్నాను, నేను ప్రకటించుచున్న దేవుడు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. నేను ప్రకటించు దేవుడు అన్యాయస్తుడు కాదు కాబట్టి నేను అన్యాయం అయిపోలేదు. అంటే ఇప్పుడు దేవుడిని జీవితంలో చేసేది న్యాయమా కాదా? ఒకవేళ మీకు పనులు లేవు, ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, ఖాళీ కూర్చున్నారు, ఇప్పుడు దేవుడు నాకు అన్యాయం చేశాడంటే నేను ఒప్పుకోనండి. అంటే ఎందుకో తెలియదు, దేవుడు నీకు న్యాయమే చేసాడు. అది ఆమె. ఇప్పుడు మొన్నే సాక్ష్యం విన్నాం, దానియేలు ఎక్కాల్సిన బస్సు దాటిపోయింది. దానియేలు అంటే దైవజనుడు బాబు, బైబిల్లో ఉన్న దానియేలు కాదండి, దయచేసి లైవ్లో ఉన్న మా సంఘంలో ఉన్న దానియేలు మా బిడ్డ. 1600 రూపాయలు టికెట్ తీసుకుని బెంగళూరు నుంచి మన ఏలూరు రావడానికి పాపం బస్సు కోసం కూర్చున్నాడు. బస్సు మిస్ అయ్యాడు, అంటే కూర్చోలేదు, లేట్ అయింది, బస్సు మిస్ అయ్యాడు. బస్సు మిస్ అయిన తాను ఏమన్నా తెలుసా, దేవుడు నాకు అన్యాయం చేయడు, బస్సు దాటిపోయింది, వెళ్ళడానికి డబ్బులు కూడా, నీ మొఖం డబ్బులు లేకపోతే నేను ప్యానల్తో సక్కగా ఇక్కడికి వచ్చావు, దేవునికి స్తోత్రం. ప్యానల్తో రాటు పెట్టండి, ఏమైంది? ఆ ఎక్కాల్సిన బస్సు ఎదరికొచ్చాక యాక్సిడెంట్ అయిందంట. ఇప్పుడు ఏమనిపించింది? అమ్మ బాబోయ్, బస్సు మిస్ అయితే మిస్ అయ్యారు, కానీ ఏమొచ్చింది ఇప్పుడు నాకు అనిపించిందా? దేవుడు అన్యాయం చేస్తాడా, న్యాయం చేస్తాడా? నీకు న్యాయం చేస్తాడా, అన్యాయం చేస్తాడా? చప్పట్లు కొట్టి ఒకసారి. మన జీవితంలో ఒకటి కోల్పోయామనుకో, అది మనకి దేవుడు వద్దని చెప్తున్నాడు అని అర్థం. అది నీకు వద్దు బిడ్డ, లేదండి నాకు అది కావాలి అంటాం మనం, ఎందుకంటే అది నీకు చాలా ఇష్టం. కానీ దేవుడు అది ఇవ్వటం వల్ల నీకు ఏదో నష్టం ఉంది.
అంటే అది కాసేపు అంటే ఆగివచ్చు, కొన్ని నెలలు ఆగివచ్చు, కొన్ని సంవత్సరాలు ఆగివచ్చు, లేకపోతే అది కాకుండా దానికంటే మంచిది ఇవ్వచ్చు. అవునా కదా? కాబట్టి నాకు అదే కావాలి, నాకు అదే కావాలి, లాలీపాప్ కోసం పిల్లలు భారం చేసినట్టు ఎవరు చేయకూడదు చెప్పాలి, మనం చేయకూడదని చెప్పలేదు సార్. హల్లెలూయా. ఏం చేయకూడదు? నాకు అదే కావాలి, నాకు అదే కావాలంటే తీసుకోరా అని ఏం చేస్తాడు తండ్రి? టక్కని తీసి మొహాన్ని కొడతాడు. ఇది అన్నీ ఇల్లు కొనుక్కుంటే పరిగెట్టుకుని టక్క 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 పరిగెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. మరి కావాలని అన్నాడు కదా, వెళ్ళిపోతా టప్పేలు పడిపోడు. 50 పళ్ళు 2 ఇరిగిపోయాయి. హాస్పిటల్ తీసుకెళ్తే 2 పళ్ళు ఇరిగిపోయినాయండి. దగ్గర 60-70 ఏళ్ళ దాకా అవుతుంది. ఆయన పెట్టడానికి అవుద్దు లేదో తెల్దానని డాక్టర్ గారు. 10 రూపాయలు లాలీపప్పు కోసం వద్దురని మీ బాబు చెప్పినప్పుడు ఏనాలుగా వినకుండా పరిగెట్టుకెళ్తే 70 ఏళ్ళు ఎట్టు ఎవరికెట్టు నువ్వు? డాక్టర్ తల్లి ఆ బాబుకి పెట్టాడు. అరే లాలీపాప్ వద్దునా అన్నాడు. ఒకవేళ లాలీపాప్ వద్దన్నాడని ఒకవేళ వీడు ఊరుకుని ఉంటే ఆ డాడీ బయటికి వెళ్ళి 100 రూపాయలు చెప్పాలి, తన పేర్లు తెలవండి కన్నా కదా. నువ్వు అన్ని పేర్లు చెప్పకండి, నాకు తెలిసింది ఒకటే డైరీ మిల్క్. అది తెచ్చిస్తాడు. ఏది కావాలి నీకు ఇప్పుడు? రూపాయి లాలీపాప్ కావాలా 100 రూపాయలు? దీనికోసం ఆశపడండి. ఇప్పుడు చెప్పాలి ఏది కావాలి మనకి? డైరీ మిల్క్ తీసుకుంటే ఏం చేస్తాడు? ఇలా పెట్టుకుని మా డాడీ గోధుమ చేసుకుని ఊరంతా తిరిగేస్తావు దేవునికి చూస్తున్నాం. అప్పుడు ఎంత వేరు ఉంటుందో తెలుసా? ఊరే నాన్న ఊరు మనకు లాలీపాప్కి మా డాడీ డబ్బులు ఎత్తలేదు. ఇలా డాడీ ఏం తెచ్చాడు? ఎంతది? రూపాయలు అంటారు మీ ఫ్రెండ్స్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఎవరికి ఘనతండి? ముందు తండ్రికి ఘనత, ముందు తండ్రికి ఘనత. కాబట్టి ఆ తండ్రి నేను అంటాను, మన పరలోకపు తండ్రి. ఆమేన్. కాబట్టి ఒరే ఇది నీకు వద్దు అని అనుకో, మానేయండి. అరే ఇది నీకు వద్దు, నీకు ఇంకోటి ఇస్తాను అంటాడు. ఆ ఇంకోటి ఇస్తానన్న మాట కొంత ఆలస్యం అవుద్ది మనకి. అదేనో మనం నాకు ఇదే కాదు, నాకు ఇదే కాదు, నాకు ఇదే కాదు. ఆ బస్సు పాప ఇదే కాదు, ఇదే కాదు, ఇదే కాదు అన్నాడు. కానీ బస్సు ఎక్కకుండా దేవుడు తప్పించి ఆ ఎదరికి వచ్చాక చూసాం, అమ్మ బాబోయ్ యాక్సిడెంట్ అయిపోయింది. నా సీట్లో కూర్చున్నాడు మొత్తం ఏదో అయిపోయిందంట. ఏమైపోయింది? ఏదో నొక్కేసిందంట, ఏదో రాట్ ఏదో గుచ్చేసిందంట. ఆయన కూర్చున్న సీట్లో కూర్చున్నవాడికి బరస్ట్ అయిపోయింది. ఆ బరస్ట్ మనకు రాకుండా ఏం చేయడు దేవుడు? కారణం ఏంటో తెలుసా? దేవుడికి నువ్వంటే ఇష్టం. ఆమె చప్పట్లు కొట్టరేంటి? దేవుడు మనల్ని ఇష్టపడతాడు కాబట్టి మనకి ఇష్టమైన దానికంటే మంచిది ఎత్తాడు మనకి. ఆమె నిజమండి. మీరు ఇష్టపడేది అది తక్కువే. తండ్రి ఏమంటాడు తెలుసా? అరే నీకు దానికంటే మంచిది కొంటాను అంటాడు కదా. అలాగే దానికంటే మంచిది, శ్రేష్టమైనది, ఆశీర్వాదమైనది దేవుడు మీకు ఇస్తాడు. కాబట్టి ఇది నీకు వద్దు బిడ్డ అని అన్నాడు అనుకో, వెంటనే వినాలి. ఇది నీకు మంచిది కాదురా అన్నాడు అనుకో, వెంటనే వినాలి. కాబట్టి దేవుని యొద్దకు వచ్చిన తర్వాత నువ్వు ఏం కోల్పోయినా నాకు తెలియదు, కానీ ఒకవేళ కోల్పోయిన దానికంటే దేవుడు ఘనత అయినది, రెట్టింపైనది, ఆశీర్వాదమైనది, దీవెనకరమైనది, మేలుకరమైనది, లోకంలో ఉన్నవారు చూసి ఆశ్చర్యపడేది దేవుడు నీకు ఇవ్వబోతుంది. ఇప్పుడు చెప్పండి, దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు ఇంకా అది తీసుకోవడానికి సిద్ధంగా ఉండంతే భుజం మీద పెట్టుకుని పరిగెట్టి పారిపోవటం. ఇక హల్లెలూయా. ఇంకా ఆనందం అండి, ఆనందం. నాకు ఇది దొరికిందో వచ్చి, నాకు దొరికిందో వచ్చి అంటాం కదా, ఇంక పారిపోతామే. అంటే అంత ఘనమైనది దేవుడు నీకు ఇవ్వాలనుకున్నది. ఇది ఎందుకురా నాన్న నీకు అంటాడు అనమాట. దాన్ని మనం అర్థం చేసుకోక దేవుడు మరి అడిగానండి, మరి దేవుడు నాకేం చేశాడండి, నాకు ఇవ్వలేదండి అంటాం. ఏముందో దేవుడు నీకు ఇవ్వలేదంటే దానికంటే మేలైందని ఎత్తాడని గుర్తించు. ఆమె ఇప్పుడు బైబిల్లో మాట ఉంటుంది కదా, కీడి అనక ఏముందంట? కీడు అనక ఏముంది? మేలనక ఏముంది? మేలనక కూడా కీడు ఉంటుంది తెలుసా మీకు? అది మేలు జరుగుతుందంటే ఏదో కీడు జరుగుతుంది, కానీ ఆ కీడు కూడా నువ్వు అనుభవించాలి. ఆమె నిజమండి. క్రైస్తవులు మేలు అనుభవించడానికి మాత్రమే తగదు. అంటే నేను అంటాను, దాన్ని ఎలా చెప్పాలి? మేలు అనుభవించడానికి మాత్రం ఆశపడద్దు. కీడు వచ్చినప్పుడు కూడా దైవజనులు చెప్తున్నాను, కీడు నీ జీవితంలోకి వచ్చిన కూడా అనుభవించటానికి ముందు ప్రయాసపడు. హల్లెలూయా. ఆ కీడులో నుంచి నా దేవుడు నీకు మేలు చేస్తాడు. చెప్పండి కొట్టు. ఆ కీడులో నుంచి దేవుడు నీకు ఏమి ఇస్తాడండి? మేలు ఇస్తాడు దేవుడు. ఎందుకంటే నువ్వు నమ్ముకున్న దేవుడు మేలు చేయడు. ఆమేన్. హల్లెలూయా. మీరు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు అని చెప్పండి. నమ్మదగిన వాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు, పవిత్రుడైన వాడు. హల్లెలూయా. అంత గొప్ప
దేవుడిని నమ్ముకుని మరి ఇంకా ఏంటండి ఇలాంటి అల్ప విశ్వాసమైన సాక్ష్యాలు ఇస్తున్నారు? వద్దా, నాకు నచ్చలేదు, ప్రభు కూడా నచ్చలేదు. కాబట్టి నీ జీవితంలో కీడు జరిగినప్పుడు కూడా ప్రభు కొరకు మేలైన వ్యక్తిగానే బ్రతుకు. ఆమేన్. కీడు జరిగినప్పుడు కూడా అనుభవించుటకు ప్రయాసపడు. నేను ఒక విషయం అన్నాను కదా, క్రైస్తవుడిగా, ఒక బోధకుడిగా, ఒక సేవకుడిగా నేను చెప్పే మాట ఏంటో తెలుసా? నీ జీవితంలో మేలు జరిగినప్పుడు ఆనందించడానికంటే కీడు జరిగినప్పుడు కూడా ఆనందించటమే బ్రతకాలి. నిజమండి. నీ జీవితంలో ఏదో అనుకోలేనిది జరిగినప్పుడు కూడా, ప్రభా ఈరోజు ఇలా జరిగిందయ్యా, ఈరోజు నా పరిస్థితి ఇలా ఉంది, ఈరోజు నేను బయటికి వెళ్ళినయ్యా, ₹1 సంపాదన లేదు ప్రభా, ఇది నీకే స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళాను ప్రభా, ఈరోజు మా యజమానితో చాలా భయంకరం తిట్లు తినేసాను ప్రభా, నీకు స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. నేను కాలేజీకి వెళ్ళాను ప్రభా, మా సార్తో పచ్చి మాటలన్నీ తినేసాను ప్రభా, నీకు స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక్కడ కూర్చున్నాం మనందరము. నువ్వు వెళ్ళే ఏ స్థలంలోకి వెళ్తున్నావో ఆ స్థలంలో ఎవరైనా నిన్ను అవమానపరిచితే, దేవుడు ఇలా చేస్తాడు అనుకోలేదండి. ఈరోజు ఇలాంటి పరిస్థితి నా జీవితంలో ఎదురవుతుందని అనుకోలేదండి. ఇలాంటి పరిస్థితి నీ జీవితంలో ఎదురైందంటే ఒక దినము ఆ వ్యక్తి ద్వారా ఒక ఘనమైన వ్యక్తిని చేస్తాడు. ఐగుప్తు దేశంలో బానిసగా బ్రతుకుతున్న యోసేపుని ప్రధానమంత్రి చేసింది ఎవరండి? దేవుడే సార్. కానీ ఆ ప్రాంతానికి చెందిన రాజు పొతెఫర్ రాజు బానిసగా చూసి భయంకరంగా కొట్టించి శిక్షించిన వ్యక్తి. ఎవరైతే కొట్టించారో, ఎవరైతే శిక్షించారో అదే వ్యక్తి ఉంగరం తీసి పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అదే వ్యక్తి బాబురే, ఇదిగో నా సింహాసనం నువ్వు తీసేసుకున్నాడంటే దేవుడికి స్తోత్రం. నా 2 రథముల రథం నువ్వు తీసేసుకున్నాడంటే దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పొతెఫర్ కంటే ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలుసా? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అంత ఘనత యేసుకు ఎలా వచ్చింది? ఇప్పుడు అవమానపరిచిన పొతెఫరే ఆ బాధ్యతలను అప్పగించేటట్టుగా దేవుడు చేశాడు. చెప్పండి కొడదామా? అవమానాలు ఎన్నో వచ్చినాయండి. ఎవరికి? చూడండి, యోసేపు అంటే మనకు రాలేదా? మనకు కూడా వచ్చినాయి. నా సేవా జీవితంలో నాకు కూడా ఎన్నో వచ్చినాయి. అంటే మనకి అవమానములు వచ్చినప్పుడు కూడా మనము విశ్వాసముతో నిలబడేవాడే గొప్పవాడు. ఆమేన్. హల్లెలూయా. అవమానములు వచ్చిందని యోసేపు ఎప్పుడు కుంగిపోలేదు. ఎక్కడ అవమానం వచ్చింది? ఐగుప్తు దేశంలోనా? ఎక్కడ అవమానం వచ్చిందండి? అన్నదమ్ముల మధ్య అండి. అన్నదమ్ముల మధ్య అవమానం వచ్చింది. రాజు అవమానపరిచాడని చెప్పట్లేదు, నేను రాజు శిక్షించాడని చెప్పట్లేదు. ఇంటిలో అన్నదమ్ములే అవమానపరిచారు. ఇంటిలో అన్నదమ్ములే అన్నగారిని చూడాలని ఎంతో ప్రేమతో ఆసక్తితో తండ్రి అన్నాడు, మరి నాయన మీ అన్నదమ్ములు ఎక్కడ ఉన్నారో, వారు ఎలా ఉన్నారో వేగక్షేమం చూసిరా. ఎందుకంటే ఇలా గొర్రెలు తోలుకుని వెళ్ళి 2 నెలలు 3 నెలలకు ఇళ్ళకి రారు వారు. అయితే వెళ్ళి అన్నగారిని చూసిరారా అంటే చాలా హ్యాపీగా అన్నగారిని చూడాలని తండ్రి కుట్టించిన అంగీని వేసుకుని చాలా హ్యాపీగా వెళ్తున్నాడు. ఆ వెళుతున్నప్పుడు చూసిన అన్నదమ్ములు ఏం చేశారు తెలుసా? అరే ఈడు మన మీద అధికారం చాలా ఎంచే దర్శనాలు వీడి దగ్గర ఉన్నాయంట. కాబట్టి అసలు ఆ దర్శనం అని చెప్పాడు కదా, అసలు అదే ఉత్తుదని చేసేద్దాం మనం. కాబట్టి ఆడే అంటున్నాడు మన ముందు పిల్లకాకి అన్నారు. అనేసి ఏం చేశారండి? కొట్టారు, గోతులు వేశారు, చంపడా ప్రయత్నం చేశారు. కానీ దేవుడు ప్రణాళిక ఉన్నవాడు కదా. కాబట్టి ఎన్ని చేసినా మొత్తం మీద ప్రాణాలతో బ్రతికి ఐగుప్తు దేశానికి అమ్మపడ్డాడండి. వెళ్ళిపోయాడు, ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, యోసేపుని అవమానించింది ఎవరు? చెప్పాలండి, అన్నదమ్ములే. కుటుంబంలో ఉన్న అన్నదమ్ములే అసహ్యకరమైన విషపు చూపులు చూశారు వేసేపోయిన తమ్ముడు పట్ల. మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నా ఇంట్లోనే నాకు విలువ లేదు, నా ఇంట్లోనే నాకు గౌరవం లేదు, నా ఇంట్లోనే నన్ను అసహ్యంగా చూస్తున్నారు, నా ఇంట్లోనే ఏంటి ప్రభు ఈ పరిస్థితి అని ఒకసారి మనకు అనిపిస్తుంది. చూసారా? ఇప్పుడు నేను అంటాను, అదే పరిస్థితి ఇక్కడ యోసేపుకు ఉందండి. యోసేపు అదే పరిస్థితుల్లో, యోసేపు అదే పరిస్థితి గుంటూ ప్రయాణం చేసినప్పుడు, శరక అప్పగింపబడినప్పుడు, ఆ భయంకరమైన బానిసగా బ్రతుకుతున్నప్పుడు, ప్రభువా అసలు నాకు ఆ దర్శనం నువ్వు ఎందుకు ఇచ్చావు, అది నా అన్నగారితో నేను ఎందుకు చెప్పాను, ఇక్కడికి ఎందుకయ్యా అమ్మబడ్డాను అని అనుంటాడు అంటారు యోసేపు. ఇది నా మేలు కొరకే. కానీ అన్నదమ్ములతో ఒక మాట అన్నాడు, నాకు చాలా ఇష్టమైన మాట, అది చెప్తాను ఆ మాట కూడా. అయితే ఆ అవమానములు పొందేటప్పుడు ఎన్ని అవమానాలు పొందినా తాను కొన్న జ్ఞానాన్ని బట్టి కాదు, దేవుని జ్ఞానముతో తను ఇచ్చిన దర్శనాన్ని గుర్తుపెట్టి ముందుకు వెళ్ళిన వాడు యోసేపు. ఆమేన్. హల్లెలూయా. నిజమండి, తాను కొన్న దర్శనాన్ని బట్టి ముందుకు వెళ్ళాడు. కాబట్టి దేవుడు
ఏం చేశాడు? ప్రధానమంత్రిని చేసి ఐగుప్తు దేశంలో కూర్చొని పెడితే ఏ అవమానపరిచారో, ఏ నిందలు వేశారో, ఎలాంటి భయంకర పరిస్థితిని తీసుకొచ్చారో వారి వచ్చి తమ్ముడైన యేసు ఎదుట మోకరించారని మొత్తం చప్పట్లు కొడదాం అందరికీ. అందరూ వచ్చి తమ్ముడు ఎదుట మోకరించినప్పుడు వెంటనే చూసి ఆశ్చర్యపడ్డాడు. వారి నాన్నగారులు ఇచ్చిన దర్శనం నెరవేరిందని ఆనందించాడా, లేకపోతే అన్నగారు ఆ పరిస్థితి ఉందని చూసి బాధపడ్డాడు? చెప్పండి. ఆనందపడలేదు. నిజంగా నేను చెప్తున్నాను, యోసేపు ఆనందపడలేదే. దేవుడు నాకు ఇచ్చిన నెరవేరింది, ఆమె నామే నామే రంకిలేదు. అయ్యో నా అన్నగారికి పరిస్థితి రావడానికి కారణం ఏంటి? అప్పుడు అన్నగారుల దగ్గరికి వచ్చిన తర్వాత ఫైనల్లో చెప్పిన మాట తెలుసా? అన్నగారులు, అరే దీన్ని శరక అంటే ఈ బానిసత్వానికి అప్పగించినందుకు మేము చాలా బాధపడుతున్నాం. నువ్వు మా మీద మళ్ళీ రివెంజ్ తీర్చుకుంటూ ఉన్న భయంతో మేము అంటే అన్నలారా మీరు భయపడొద్దు, ఎందుకంటే నేను దేవుడికి భయపడేవాడిని కాబట్టి తిరిగి మరలా మీ మీద నేను రివెంజ్ తీర్చుకోను. అంత గొప్ప ఆ స్వభావం ఈరోజు మనలో ఉంటుందా అండి? ఎవరైనా మనల్ని అవమానపరిచితే మన రేంజ్ ఒక రోజు మారిపోయినప్పుడు వాడు మనకి కంటికి కనపడినప్పుడు చాలా అవలీలంగా మాట్లాడుతాం, అసహ్యకరంగా కూడా మాట్లాడేస్తాం వాళ్ళు చూసినా. కానీ అలాంటి పరిస్థితుల్లో కాళ్ళ దగ్గరికి వచ్చి మోకరించారే, ఆ రోజు గుర్తుందా మీకు నాకు దర్శనం చెప్పాను అని గుర్తు చేశాడు అన్నగారులకే. వారే గుర్తు చేసుకున్నారు. ఆ దినము నువ్వు ఇచ్చిన ఆ చూపించిన దర్శనమే ఈ దినము నెరవేరింది. హల్లెలూయా, నెరవేర్చబడింది. యోసేపు అయిన తమ్ముడు ఎదుట అన్నగారులు అందరూ మోకరించారు. ఆమేన్, హల్లెలూయా. నేను అంటాను, నీ జీవితంలో జరిగిన కీడును బట్టి నీ ఇంటిలో, నీ కుటుంబంలో, లేకపోతే నువ్వు తిరిగే ఆఫీసుల్లో, ప్రాంతాల్లో, కాలేజీలో ఎక్కడికి వెళితే అక్కడ నీకున్న అవమానాలను బట్టి ఒకవేళ నువ్వు కృంగిపోతే, దిగులు పడిపోతే నా దేవుడు బాధపడతాడు బిడ్డ. ఎందుకంటే అదే స్థలాల్లో దేవుడు మళ్ళీ నేను హెచ్చించాలని అనుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ అదే స్థలాల్లో దేవుడు నిన్ను హెచ్చించాలని, నిన్ను నిలబెట్టాలని, నిన్ను వాడుకోవాలని దేవుడు ఒక ప్రణాళిక నీ పట్ల కలిగి ఉన్నాడు. చప్పట్లు కొట్టండి. దేవుడు ఒక ఉద్దేశం, దేవుడు ఒక ప్రణాళిక, దేవుని తలాంతులో నువ్వు ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. మీరందరూ అలా ఉండాలన్నదే నా కోరిక. ఆమేన్, హల్లెలూయా. అలా ఉండాలంటే నీకు ఉండాల్సింది ఏంటి బిడ్డ? విశ్వాసం. ఆమేన్, హల్లెలూయా. నీకు ఉండాల్సింది విశ్వాసం. ఎలాంటి పరిస్థితులను తొలగిపోకు, పడిపోకు, ఎవరి మాటను బట్టి నువ్వు దిగజారిపోకు. ఎలాంటి పరిస్థితి జీవితంలో ఎదురైనా అయ్యయ్యో అని భయపడకు. పర్వతములు కూలిపోతున్నా భయపడకు. అలలు కూలి నీ మీదకి వస్తున్నా భయపడకు. మనుషులే ఆయుధాలుగా మారి నీ మీదకి వస్తున్నప్పుడు కూడా నువ్వు భయపడకు. ఒకవేళ విశ్వాసం అనే డాలు నువ్వు ధరించి నువ్వు నిలబడితే విజయం నీదే. ఒకవేళ నిలబడితే విజయం నీదే. కానీ నిలబడటానికి నీకు కావాల్సింది నేను అంటాను విశ్వాసము. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఉంటే నువ్వు దేనైనా సాధించేస్తావు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఏ విషయంలోని బలహీనులు కావద్దు. ఆమేన్. ఏ విషయంలోని, మీకు ఏ విషయంలోనే మీరు బలహీనలు కాకండి. ఇక్కడ కూర్చుని మీకు ఒకవేళ అనుకున్న ఉద్యోగాలు రాలేదండి, భయపడద్దు. ఎందుకంటే దానికంటే మంచిదే ఇస్తాడు. ఆమె అబ్బో నేను ఆన్లైన్ చేసుకుందాం అనుకున్నా, ఆ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం అండి, ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అండి, నేను ఆన్లైన్ చేసుకుందాను అనుకుంటే దేవుడు ఒకవేళ వద్దని తీసి పక్కన పెట్టాడంటే దానికంటే మంచిది నీకు ఇవ్వబోతున్నాడు. ఆమె చెప్పాలి. హల్లెలూయా. నిజమండి, నేను ఆ అబ్బాయిని ఇష్టపడ్డానండి, నాకు ఇష్టమండి, ఆ అమ్మాయిని ఇష్టపడ్డాను, నాకు ఇష్టమండి అంటారు వీళ్ళు. నిజమండి అంటారు వీళ్ళు. అన్న తర్వాత దేవుడే మీద వద్దురన్నా అని అంటాడు. మనం విని ఒకవేళ వదిలేస్తాం అనుకోండి, దానికి మించింది నీ దగ్గర తీసుకొస్తాం. ఆమేన్ కాదు, చెప్పడం గుర్తు చెప్పాలి. దానికి మించింది నీ దగ్గర తీసుకొచ్చి దేవుడు పెడతాడు. అయితే నేను అంటాను, మనిషి విశ్వాసము కాక మరొక ఆలోచన కూడా మనిషికి ఉంటుందండి. మనిషి దేవుని ఎదుట ఏమనుకుంటాడంటే పర్వాలేదు, ఈ చిన్నది ఏమవుతుందండి, ఈ చిన్న పొరపాటు ఏం జరుగుతుందండి, ఈ చిన్న విషయంలో దేవుడు ఏం చేస్తాడండి అని మనం అనుకుంటాం అని దేవుడు అంటున్నాడు. కాబట్టి అందును బట్టే మనిషి జీవితంలో కూడా శ్రమ వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అందును బట్టే మనిషి జీవితంలో కూడా శ్రమ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ రాయబడిన మాట ఒకసారి అందరూ లేఖనాలు తీయండి. యెషయా గ్రంథము 29 చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 29:15. యెషయా గ్రంథము 29 పేజీ నెంబరు 594. అమ్మా
తమ ఆలోచనలు యెహోవాకి కనబడకుండా లోపల వాటిని మరుగు చేయి చూసి వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు? మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని లేఖనంలో రాయబడి ఉంది ప్రియమైన వారలారా, ఏమనంటే చీకటిలో తమ క్రియలు జరిగించుచు అంటారంట. ఇదిగో మేము చేసేది ఎవరికి తెలుసు, మమ్మల్ని ఎవరు చూచుచున్నారు అని వారి హృదయములో ఆలోచన చేయవారికి శ్రమ. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నేను సూటిగా అడుగుతున్నాను, చీకటిలో క్రియలు చేసేవారు అన్నారా, చీకటిలో క్రియలు చేసి తమ హృదయంలో ఆలోచించేవారు అన్నారా? అంటే క్రియలు జరిగించే వారికి ఎలాగుంది, ఆలోచన చేయ వారికి ఎలాగుంది? ఇప్పుడు ఆలోచించే వారికే శ్రమ అని దేవుడు అంటే, ఒకవేళ నిజంగా క్రియలు జరిగించే వారికి ఏముంటుంది? శిక్ష ఉంటుంది. అమ్మో, ఇది చాలా భయంకరమైన శిక్ష. కానీ నీ హృదయములో ఆలోచించడమే తప్పంటుంది ఇక్కడ వాక్యం. అయితే వారి హృదయములో ఆలోచించడం వారికే శ్రమ. ఇప్పుడు నువ్వు చీకటిలో ఉన్నావని కాదు, నువ్వు చీకటిలో పని చేస్తున్నావు అని కాదు, నువ్వు చీకటిలో పాపం చేస్తున్నావు అని కాదు, నువ్వు చీకటిలో ఇంకా తెలియదని త్రాగుతున్నావు అని కాదు, నువ్వు చీకటిలో ఇంకా వ్యభిచారంలో పరుగులెడుతున్నావు అని కాదు, ఇదిగో చీకటిలో ఇంకా ఏదో నువ్వు చేస్తున్నావు దేవుడు అనట్లేదు. ఒకవేళ చెయ్యాలని ఆలోచన నీ హృదయంలోకి వచ్చే వారికి శ్రమ. హల్లెలూయా. ఏమండి, మీ హృదయంలోకి అలాంటి ఆలోచన వచ్చినా నీకు శ్రమ అంట. అంటే అలాంటి ఆలోచన కూడా రాకుండా ఒక వ్యక్తి బ్రతకాలన్నది దేవుడి ఉద్దేశం అండి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీరు అనుకుంటారు, అయ్యయ్యో నేను చెయ్యలేదండి అంటే, నువ్వు చేశావని కాదు, నీ హృదయంలో ఒకవేళ ఆలోచన వస్తే జాగ్రత్త బిడ్డ. అలా ఒకవేళ నువ్వు ఆలోచిస్తే జాగ్రత్త, అలాంటి ఆలోచన నీ హృదయంలోకి వస్తే జాగ్రత్త. వస్తే నీకు శ్రమ. అలాంటి శ్రమ రాకుండా ఉండాలంటే ముందు నేను ఏం చేయాలంటే నా హృదయంలో అలాంటి ఆలోచన లేకుండా బ్రతకాలంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏమనుకుంటున్నాడంటే, ఎవరు చూచుచున్నారంట? ఎవరు చూస్తారండి చేసేది? ఎవరైనా మన సంఘ బిడ్డలు ఉంటే చూస్తారో, సేవకులు ఉంటే చూస్తారో, ఎవరైనా మనకు తెలుసుకున్న వాళ్ళు ఉంటే చూస్తారు, లేకపోతే ఎవరు చూస్తారో ఊరికని ఊరొచ్చాం అని వారి హృదయంలో ఒకవేళ అనుకుని ప్రతికి వారికి శ్రమ. హల్లెలూయా. కాబట్టి ఇదిగో నీ హృదయంలో ఆలోచన కూడా మంచిది. యేసుక్రీస్తు ప్రభు ఇంకో మాట ఏమన్నారంటే, వ్యభిచారం చేయొద్దని రాయబడి ఉంది. ఇందులోనే 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ కదా. అయితే వ్యభిచరించకూడదు అని రాయబడిన మాటకి యేసుక్రీస్తు ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? వ్యభిచరించటం కాదు, నీ ఆలోచనలు, నీ ఊహలో కూడా ఒక స్త్రీని చూసి బాగుందని వర్ణించి ఒకవేళ నువ్వు బ్రతికితే దానికి అర్థం ఏంటో తెలుసా? అలా ఒకవేళ నీ హృదయంలోకి వస్తేనంట వ్యభిచారం అయిపోయామంట. దారిపోయే వ్యక్తి ఉన్నారండి, నన్ను క్షమించాలంటే మీ కొరకు కాదు, ఇది వాక్యానుసారంగా చెప్పాల్సిన అవసరం కానీ చెప్తున్నాను. దారంటే ఒక వ్యక్తి వెళ్ళిపోతుంది, చూసి అబ్బా అంత బాగుందో అన్ని హృదయంలో ఆలోచిస్తే ఆ వ్యక్తితో పాపం చేసినట్లంట. అంటే పురుషుడి కోసం కాదు, స్త్రీ కోసం కూడా అంతే. ఆ స్త్రీ కూడా ఆ వ్యక్తిని చూసి ఆ పర్సనాలిటీ ఎంత బాగుందో, ఆ కళలు ఎంత బాగున్నాయో అని ఒకవేళ అలా ఆలోచన ఒకవేళ చేస్తే దేవుడు అంటున్నాడు, నువ్వు పాపం చేస్తావు. ఇదేంటండి, నేను పాపం చేయలే. అయ్యయ్యో, నువ్వు పాపం చేయనవసరం లేదు, నీ కళ్ళతో చూసేలా చేసేసావు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు కళ్ళతో చూసిన వాడునే పాపి అని చెప్పిన వాడు పాపము లేనివాడే కాదా చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా. అంటే నా యేసుక్రీస్తు ప్రభు ఆలోచన కూడా ఏమి లేదు ఇప్పుడు. హల్లెలూయా. తన ఆలోచనలో, తన చూపులో, తన మాటలో, తన నడవడికలో, తన ప్రవర్తనలో దేనిలోని పాపం లేనట్టు వాడు నా యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. కాబట్టి ఆయన అంగీకరించిన నేను కూడా నా హృదయంలో, నా ఆలోచన, నా తలాంతుల్లో అలాగ ఒకవేళ ఉంటే అంటున్నాడు దేవుడు, ఇక నువ్వు పాపివి, నువ్వు పాపం చేసిన వ్యక్తివి. కానీ మనం ఏమంటాం అంటే, నేను చెయ్యలేదండి, నేను తాగాలని అనుకోలేదండి, కానీ తాగిలో చూసినప్పుడు అరే ఒకప్పుడు తాగేవాడు మానేసినప్పుడు అనుకున్నాను అంతే. అయ్యో నువ్వు పాపం చేసావు, లేదండి ఒకప్పుడు చేశానండి, ఇప్పుడు ఏం చేయలేదండి అంటే ఆమె ఎలా దారిపోతుంటే ఎలా బాగుందని అన్నాను అంతే. ఓహో, అంటే నీ ఊహల్లోనికి వచ్చిన దాన్ని బట్టి దేవుడు అంటున్న మాట ఏంటంటే, నువ్వు తప్పు చేసేసావు, నువ్వు పాపం చేసేసావు ఇక్కడ కూడా. కాబట్టి ఏమైందంటే నీకు శ్రమ సంభవించింది ఇక్కడ. ఒక విషయాన్ని జాగ్రత్తగా మిమ్మల్ని అడుగుతాను, ఒక మాట చెప్పండి. ఇప్పుడు ఇవన్నీ చేసే వారికి శ్రమ, యోబు ఏమీ చేయకుండానే ఏమొచ్చింది? చెప్పాలి. ఇక్కడ ఏమీ చేయలేని యోబు జీవితంలో శ్రమ వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ చేసిన వాళ్ళకి మించిన శ్రమ కంటే ఏమీ చేయలేని యోబు జీవితంలో కూడా భయంకరమైన శ్రమ అనుభవిస్తున్నాడు. ఇప్పుడు నీతిమంతుడిగా పిలువబడిన వాడికి శ్రమ కలిగింది,
నీతిమంతుగా బ్రతుకు వాడికి శ్రమ కలిగింది, నీతిగా జీవిస్తున్న వాడికి శ్రమ కలిగింది. నీతిగా బ్రతుకుతున్న వాడి జీవితంలో అనుకోనివన్నీ కోల్పోయాడు. కానీ నీతిగా బ్రతికాడు కాబట్టి తిరిగి పొందుకున్నాడు. ఇప్పుడు చప్పట్లు పెట్టాలి. నీతిగా బ్రతికాడు కాబట్టి తిరిగి పొందుకున్నాడండి. కానీ శ్రమలో ఉన్న వారికి ఇంక వీళ్ళకి శ్రమ నుంచి కారణం విడుదల రాలేదంటే అర్థం ఏంటి తెలుసా? వీరు పాపంలో ఉన్నారు, వీడికి విడుదల లేదు ఇంకా. కానీ నీతిగా బ్రతికి వారి శ్రమలో ఉన్న వారికి విడుదల ఉంది. ఆమేన్, హల్లెలూయా. వారికి శ్రమలో నుంచి విడుదల ఉంది. ఎలా విడుదల ఉందంటే వారు ఏం చేయబడ్డారు కాబట్టి, నీతిగా బ్రతికారు కాబట్టి ప్రతిఫలం అందుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పాలి మీరు, ఇప్పుడు నువ్వు నీతిగా నువ్వు బ్రతికితే ఈ శ్రమ నుంచి నీకు విడుదల ఉందా లేదా అండి? ఉందా? ఎలాంటి విడుదల ఉంది? గొప్ప విడుదల అంట, ఊహించలేనంత విడుదల ఉంటుంది మనకి. ఆమేన్, హల్లెలూయా. అబ్బాయి నా జీవితంలో అసలు ఈ ఉద్యోగం నాకు వస్తుంది అనుకోలేదు అనే పరిస్థితి దేవుడు నీకు ఇస్తాడు బిడ్డ. ఇలాంటి గొప్ప భార్య నాకు వస్తుందని అనుకోలేదని భార్య నీకు ఇస్తాడు. ఇలాంటి గొప్ప భర్త నాకు వస్తాడని అనుకోలేనని గొప్ప భర్తను నీకు ఇస్తాడు. హల్లెలూయా. పెళ్ళైన కూడా ఆమేన్ ఆమేన్ అని అనుకోరు. పెళ్లి కానలు ఆమె అన్నారు, పెళ్లి అయినా కూడా ఆమె కాదండి. భర్త కోసం అడుగుతున్నా, ఇక్కడ చెప్తున్నావు ఎలా అన్నారు ఆమె. అబ్బో అమ్మకో, నేను ఇప్పుడు పిల్లల కోసం మాట్లాడలేదు పేటలో. ఇక్కడ ఆనం కాదు అమ్మ చూసారా, ఇప్పటికి ఒకసారి పవత్రం చచ్చిపోతాం. మళ్ళీ ఇంకో గొడుగు ఎత్తు మాకు ఇదే గాలి వాడు వచ్చినాడు, పట్టుకోలేకపోతున్నావు ఓ ఊగిపోతుంది. గాలి ఏమవుతండి, పట్టుకోలేకపోతున్నావు. ఇంకో గొడుగు ఎత్తి రెండేట్లు అసలు ఏ శ్రద్ధమే చేయండి. సారీ తల్లి నవ్వించి నాకు చెప్పిన. హల్లెలూయా. ఎందుకంటే మీరు యథార్థవంతులు నీతిమంతులు బిడ్డ. సరదాగా నవ్వించడానికి అన్నాను, దయచేసి ఏమనుకోవద్దు. అంటే అమ్మ కూడా జోకేశారు కదా, ఈ ఒక్క గొడుగే చాలా బరువు, చాలా కష్టంగా ఉంది, బాగా గాలి వేసింది. పొద్దున ఎంత గాలి అయింది తెలుసు మీకు? గొడుగు వేసుకుని అద్దం తీస్తే ఓపెన్ చేసి టప్పని వండుకుంది. అందుకే గుర్తొచ్చింది ఇప్పుడు గొడుగు. అంటే ఆ గాలికి గొడుగు ఏమైందంటే, ఇప్పుడు దేవుడు మీకు ఇచ్చిన బలాన్ని బట్టి అది ఎంత ఊగుతున్నా పట్టుకున్నారు పాపం. ఓ ఎగురుతుంది ఈ గొడుగు, చిన్న గొడుగులేం కాదు, ఎగురుతూ ఉంటాయి. కానీ మీకు దేవుడు ఇచ్చిన బలాన్ని బట్టి పాపం ఏంటి మీరు అయ్యో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అలా కాపాడుకుంటున్నారు కాబట్టి మీకు చల్లగా నేను ఇస్తున్నాయి తల్లి. ఆమేన్, హల్లెలూయా. నేను ఎత్తాయండి, ఇంకెవరైనా దూరం నేను సిద్ధంగా ఉంటాయి. పక్కనకి ప్లేస్ ఇచ్చారనుకో ఎవరో ఒకరు దూరటానికి అవకాశం ఇస్తాయి. కాబట్టి చుట్టూ గొడుగు చుట్టూ మీదే తిరిగేయాలి. ఇప్పుడు భూమి తాను చుట్టూ తిరుగుతూ మీరు అలా మారిపోవాలి. అంటే గొడుగు పట్టుకోవాలి కానీ గొడుగు చుట్టూ మీరు రెండో వాళ్ళు దూరడానికి అవకాశం. సూత్రం చెప్పాలి ఇప్పుడు. ఏంటి మా పేరు చెప్తున్నారు? మీ గొడుగు కిందకే ఆవిడ తప్ప ఇంకెవరు రాదండి, నాకు తెలుసు. మీ విశ్వాసం గొప్పది, నిజమండి, మీ విశ్వాసం గొప్పదే. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఏం చేసుకోవాలి, మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి, కట్టుకోవాలి. కానీ అన్ని చేయాలంటే మనిషికి కావాల్సింది ఏం కావాలండి? విశ్వాసం. విశ్వాసముతో మనిషి ముందుకు వెళ్ళినప్పుడే ఆ విశ్వాసం నిన్నేమీ చేయలేదండి. ఆమేన్ చెప్పండి. అనారోగ్యం నిన్నేమీ చేయలేదు, ఈ భయం నిన్నేమీ చేయలేదు, ఈ బలహీనత నిన్నేమీ చేయలేదు, ఈ లోకంలో ఉన్న ఏది నిన్నేమీ చేయలేదు. అది గట్టిగా చెప్పాలి మరి. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న భౌతిక సంబంధమైనది ఏది నిన్ను గాని నీ కుటుంబాన్ని గాని ముట్టదో చెప్పాలి. ఎందుకంటే నీ ఇంటి చుట్టూ దేవుడు కంచేసేసాడు. చెప్పాలి. ఏం వేసేసాడు? కంచి వేసేసాడు. ఒకవేళ కంచి లేకపోయినా మీరు అనుకోవాల్సిన విషయం తెలుసా, బాబు కంచి వేసాడని అనుకోవాలంతే. బాబు అంటే చంద్రబాబు కాదండి, మన వయసు బాబు. బాబు కంచి వేసాడు నా కుటుంబం చుట్టూ అని అనుకోవాలి. కంచి లేకపోయినా అనుకోవాలి. అనుకున్నాం అనుకో, అదే ఆ బిడ్డకి కంచేయడం మర్చిపోయాను, పాపం కంచేసింది అని అనుకుంటుంది, పేదం చేస్తున్నాను. గౌకులు వచ్చి దేవుడు ఏం చేస్తాడు?
అంటే దేవుడు మర్చిపోతాడు అంటే మర్చిపోడు. ఇశ్రాయేలు కాపాడేవాడు కొనుకుడు, ఆమేన్. నిన్ను కాపాడేవాడు కొనుకుడు అంట, నిద్రపోడంట, మర్చిపోడంట. అంటే దానికి అర్థం ఏంటంటే ఎప్పుడు మనలను కాపాడుతూనే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే మనిషి జీవితంలో 2 రకాల శ్రమ చెప్పాను కదా. ఒక శ్రమ మనిషి అవిధేయతను బట్టి వచ్చింది, అది ఎప్పటికీ పోదు. నీతిమంతునికి శ్రమ వచ్చింది కానీ అది మాత్రం ఖచ్చితంగా తొలగిపోద్దండి. చెప్పండి, ఖచ్చితంగా తొలగిపోద్ది. ఎందుకంటే నీతిమంతులు కలుగు ఆపతులు అనేక మాటలు ఇచ్చిన దేవుడు ఆమేన్ రక్షించేవాడు ఉన్నాడండి. మనం ఏమనుకుంటామంటే నన్ను రక్షించట్లేదు, నన్ను కాపాడట్లేదు. లేదు లేదు లేదు, నిన్ను రక్షించాడు దేవుడు, నిన్ను కాపాడాడు. కాబట్టి మనం ఇక్కడ కూర్చున్నాం. ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నాం. లేకపోతే ఏమో ఎక్కడ ఉందమో, ఎలా ఉందమో, నశించిపోదామో, బ్రతుకుందామో, లోకంలో ఉందమో, ఎక్కడో ఎలా ఉందమో తెలియదండి. కానీ ఆయన మనల్ని మరచిపోలేదు, మనల్ని ప్రేమించాడు, మనల్ని దీవించాడు. కాబట్టి తీసుకొచ్చాడు, కూర్చుని పెట్టి దేవుడు వాక్యాన్ని మనకు అందిస్తూ, అరే ఆ బిడ్డ ఇలా బ్రతుకు, వాక్యానికి లోబడి బ్రతుకు, వాక్యానుసారంగా జీవించు, దేవుడు యందు భయభక్తులతో బ్రతుకు బిడ్డ అని దేవుడు మనందరినీ ఇక్కడ కూర్చొని పెట్టాడండి. హల్లెలూయా. కాబట్టి నేను దేవుడికి భయపడేవాడని మీరు చెప్పండి. ఇలా పెట్టుకుని చెప్పాలి. మరి నేను దేవుడికి భయపడేవాడు కాదు, దేవుడికి భయపడేవాడు. ఏమో చూసి తెచ్చుకోండి బాబు, ఏం చూడండి. నువ్వు మధ్యలో ఆడుతున్నావు, షాప్ ఉందా మన దగ్గర? ఇక్కడ ఉందంట దారి. సెంటర్ నుంచి లెఫ్ట్ ఉంటుంది, సెంటర్ నుంచి లెఫ్ట్ ఉంటుంది బాబు. రేపు ఎక్స్రే స్కానింగ్ తీసుకుంటాం. హల్లెలూయా. కాబట్టి చెప్పండి, ఇక్కడ ఏం చెప్పాను ఇప్పుడు? నేను దేవుడికి భయపడేవాడు. ఆమేన్. ఈ మాట ఎప్పుడు అన్నారు? కాదు, ఈ మాట ఎవరన్నారు బైబిల్లో? ఇప్పుడే కదా చెప్పాను మీకు. యోసేపు అన్నాడు తల్లి, ఏమన్నాడండి? నేను దేవుడికి భయపడేవాడు అన్నారా, కాబట్టి మిమ్మల్ని నేనేమి. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి భయపడేవాడు ఎదుటి వ్యక్తి మీద ఏం చేయరు? ఇప్పుడు పగ తీర్చుకోవాలండి. వారు పగ తీర్చుకోవాలి. వాళ్ళు ఒక వ్యక్తి వల్ల ఎంత భయంకరమైన పరిస్థితుల్లో నలిగిపోయినా వారు దేవుడికి అప్పగించబడతారు, దేవుడికి అప్పగించుకుంటారు. కాబట్టి వారు దేవుడికి భయపడేవారు అని రాయబడింది. ఆమేన్. అన్నగారులు అందరూ తీసుకెళ్ళి అప్పగించిన అన్నగారులు ఒక్క మాట కూడా దేవుడి దగ్గర పెట్టలేదు. అసలు బ్రహ్మా, ఇదిగో నా అన్నగారుల వల్ల ఈ పరిస్థితి నాకు వచ్చింది, నా అన్నగారులే అమ్ముతేనే ఇక్కడికి వచ్చాను నేను, కాబట్టి వారిని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో అన్ని కూడా దేవుడికి చెప్పలేనంటూ వాడండి యోసేపు. నాకు అనిపిస్తుంది ఎంత గొప్ప జ్ఞానం ఎలాగండి, ఎలా సాధ్యం? ఇది ఒక మనిషిలో ఇంత జ్ఞానం ఎలా సాధ్యమవుతుంది? నాకు ఆ మాట విన్నప్పుడు అనిపిస్తుంది సాధ్యమే అనిపిస్తుంది. ఆమె అవునా కదా? ఎందుకంటే ఇప్పుడు కూడా మరొకసారి అడుగుతున్నాను, యోసేపు దేవుడా? యోసేపు దేవదూత? యోసేపు ఎవరు? నాలాంటి మనిషి. ఆమేన్. కాబట్టి యోసేపుకున్న మనసు ఈ రోజు మనందరికీ వచ్చును గాక. హల్లెలూయా. నిజముగా దేవుడు మనకి అలాంటి ఆత్మ అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు ఎవరి మీద నాకు కోపం లేదని చెప్పండి, ఎప్పుడు ఎవరి మీద నేను పగ పెట్టుకోలేదని చెప్పండి, ఎప్పుడు ఎవరి మీద పగ పెట్టుకోలేదని చెప్పండి. ఎందుకని అడుగుతున్నాను? ఎంత మందిని అడుగుతుంటే అక్కడి నుంచి సమాధానం వస్తుంది, ఇక్కడి నుంచి సమాధానం రావట్లేదు. ఎందుకని అడుగుతున్నారు? ఆమేన్. హల్లెలూయా. వెంటనే చెప్పాలండి, వెంటనే చెప్పాలన్నమాట. ఎందుకని అడుగుతున్నాను? ఆలస్యంగా అవుతుంది. ఎందుకు అడుగుతున్నాను? లెక్క దేవుడికి భయపడేవారు కాబట్టి నేను ఎలాగ బ్రతుకుతాను. ఆమేన్. హల్లెలూయా. ఎలా బ్రతకాలండి మనము? దేవుడికి భయపడి బ్రతకాలి. ఎలా బ్రతకాలండి మనము? ఈ లోక సంబంధమైన అన్నిటి మీద నాకు కోపం లేకుండా బ్రతకాలి. హల్లెలూయా. ఎవరి మీద నాకు కోపం లేకుండా బ్రతకాలి. హల్లెలూయా. ఎవరిని నేను ఆశ్రయించకుండా బ్రతకాలి. హల్లెలూయా. ఎవరి మీద నాకు ఏ దేశము లేదండి. చెప్పండి, కొట్టి చెప్పాలి. ఈ మాట చెప్పండి.
నువ్వు ఒక్కడో చెప్పు, వెళ్ళిపోతున్నా నేను వాక్యం చెప్పను ఇంకా చెప్పాడా. ఇప్పుడు కూడా మళ్ళీ ఈ మనసు ఎవరు అంటే దేవుడి మనసు. దేవుడి మనసు కాదని ఎవరు అన్నారండి? ఎక్కడ ఆ మాట అన్నది ఎవరు? నాకు అది కావాలి, హల్లెలూయా చెప్పాలప్పుడు వెళ్ళిపోదాం అనుకున్న కళ్ళు తీస్తే. కాబట్టి దేవునికి భయపడేవారు ఎలా ఉంటారు చెప్పండి? ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. ఎలా? ఎవరన్నా ఒక మాట చెప్తారని మా అమ్మ చెప్పింది. దేవుడికి స్తోత్రం. అంతేనండి. బాధ ఉన్నా, కష్టం ఉన్నా, శ్రమలున్నా, ఏమున్నా నవ్వుతూ వెళ్ళిపోవాలి. ఎవరిలా? ఇప్పుడన్నా నాలా అని చెప్పుకోండి, చెప్పుకోండి. ఇక నాలాగేనండి. ఇంకా మీకులా కూడా ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా వెళ్ళిపోండి. ఈరోజు నీ జీవితంలో ఏదన్నా లేదని అనుకున్నారు అనుకోండి, ఆ రోజు కూడా నవ్వుతూ వెళ్ళిపోండి. ఈరోజు మీది అనుకున్నది సాధించలేదు, పర్వాలేదు, నవ్వుతూ వెళ్ళిపోండి. మీరు అనుకున్న వ్యాపారాలు ఇవాళ చేయలేదు, నవ్వుతూ వెళ్ళిపోండి. మీరు అనుకున్న ఉద్యోగాలు రాలేదు కదా, నవ్వుతూ వెళ్ళిపోండి. అన్ని శ్రేష్ఠ మంది మళ్ళా తిరిగి రేపే ఇస్తాడు దేవుడు. ఎప్పుడు ఇస్తాడు? ఇది నా విశ్వాసం. మీ విశ్వాసం మరి ఎప్పుడు ఇస్తాడో తెలియదండి. మరి దేవునికి వందనాలు కాదు. ఇచ్చేస్తాడండి. ఇంకా ఎవరైనా ఉంటే చెప్పండి అమ్మా, గుమ్మం పెట్టి దాటగానే ఇచ్చేస్తాడు. మందిరం కూడా దాటగానే ఇచ్చేస్తాడండి. దేవునికి స్తోత్రం. అంటే దీనికి కారణం ఏంటంటే విశ్వాసం. అంటే ఏ విశ్వాసం? అవిశ్వాసం అంటే విశ్వాసమా? విశ్వాసము. విశ్వాసముతో ముందుకు వెళ్ళి వారు ఏం చేస్తారంట చెప్పాలి. ఈ చెట్టు ఇక్కడి నుంచి లేచి సముద్రంలో పోవాలని అంటేనంటే ఏమంటుంది? వెళ్ళి పడిపోతుందంట. ఇంత గొప్ప విశ్వాసం ఉందా? ఇంత గొప్ప విశ్వాసం ఎలా వచ్చిందండి? ఇంత గొప్ప విశ్వాసం దేవుని వాక్యం బట్టి వచ్చిందని చెప్పండి. హల్లెలూయా. దేన్ని బట్టి వచ్చింది మనకి? ఈ విశ్వాసం నీకు ఎలా వచ్చింది? ఈ నమ్మకం నీకు ఎలా వచ్చింది? ఈ యథార్థత నీకు ఎలా వచ్చింది? ఇలా బ్రతకగలగడానికి కారణం ఏంటి? దేవుడి వాక్యం అని చెప్పండి. పరిశుద్ధ గ్రంథాలు చూపించి చెప్పండి. హల్లెలూయా. దేవుడి వాక్యము. కొంతమంది చేతులు పైకి లేగలేదు, బైబిల్. దేవుడి వాక్యము. ఆమేన్. కొంతమంది చేతులు పైకి లేగలేదు, వాళ్ళ చేతుల్లో బైబిల్లో ఏమి? ఎందుకని? ఫోన్లో ఉన్నాయా బైబిల్లో? మనకేముండాలి కూడా? బైబిల్ ఉండాలండి. ఫోన్లో కూడా బైబిల్ ఉందండి. బైబిల్ మోయలేకపోతున్నానండి. మరి బరువు ఉంటుంది కదండి. అంటే మార్కెట్కి వెళ్తా చికెన్ కొనుక్కుంటూ వచ్చేసానండి. ఈ మొహం మండ. మార్కెట్కి వెళ్ళి చికెన్ కొనుక్కుంటూ టైం పాస్ మందిరానికి వచ్చేవా అంటే నేను కదండి. కొంతమందికి మార్కెట్కి వెళ్ళి మందిరానికి వచ్చాం, ఏముండదు అంతా పండుగట్టుకుని ఎక్కడికి వస్తే బైబిల్ ఉంటుందండి. డైరెక్ట్ ఎక్కడికి వస్తే బైబిల్ ఉంటుంది. అది లెక్క. డైరెక్ట్ మన మందిరానికి వెళ్తే బైబిల్ ఉంటుంది. మార్కెట్కి వెళ్ళి వస్తే మాత్రం బైబిల్ ఉండదు మన దగ్గర. సినిమాకి వెళ్ళి వస్తే బైబిల్ ఉండదు. ఎవరైనా చుట్టాలు అలా వెళ్తా పలకరించి వెళ్తాం, ఆరింటికి బైబిల్ పెట్టుకుని కొన్ని మంచి నీళ్ళు ఉంటుంది. అలా వెళ్ళి పలకరించి వెళ్దాం అనుకున్నావు, చేతిలో బైబిల్ ఉండదు. దేవుడి మందిరానికి పోయేటప్పుడు ఏం చేయాలంట? పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుని పోవాలంట. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే నీ విశ్వాసమును పెంచేది, ఆమేన్, నీ విశ్వాసమును బలపరిచేది, నీ నడవడికను మార్చేది, నీ ఆలోచన మార్చేది, నీ తలాంతులు మార్చేది, నిన్ను పవిత్రంగా నడిపించేది, నిన్ను పరిశుద్ధంగా బ్రతికించేది, ప్రభు కొరకే బ్రతికించాలి అని అనిపింపజేసేది. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ ఒకటే కాబట్టి ఇది మనతో ఎప్పుడు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ విశ్వాసములో నువ్వు ముందుకు వెళ్ళాలి. వెళితే అన్నగారులు మోకరించడం కాదు, నీ బంధువులు, నిన్ను అవమానపరిచిన వాళ్ళు అందరూ వచ్చి నీ ఎదుటి మోకరిస్తారు. చాలా మంది ఆమేన్ అనలే. అందరూ చెప్పండి మరి. ఎందుకంటే క్రైస్తవుడిగా మారిన తర్వాత నీ ఇల్లే నీకు శత్రువు అయింది, నీ బంధువులు నీకు శత్రువు అయ్యారు, తోడబుట్టిన వాళ్ళే శత్రువు అయ్యారు, కట్టుకున్న వాళ్ళే శత్రువు అయ్యారు, నా స్నేహితులు అనుకున్న వాళ్ళే ఒక్కొక్కసారి అవుతారు, అయ్యారు కూడా. కాబట్టి ఈ క్రీస్తుని అంగీకరించబడిన నీ జీవితంలో వీళ్ళందరూ శత్రువులుగా ఉన్నారని నువ్వు భయపడిపోయి
వాళ్ళ కొరకు, వాళ్ళ కోసం ఉన్న ఆశల కొరకు దీన్ని పక్కన పెట్టమాక, దీంతో మనతో ముందుకు వెళితే వాళ్ళందరూ ఒక దినం నిన్ను వెంబడించేస్తారండి. నిన్ను వెంబడించేస్తారు. అరే బాబు, నీ బ్రతుకు ఇక్కడ బాగుంది, నీ ఆలోచన ఇక్కడ బాగుంది, ఎంత చక్కగా ఉన్నావు, ఎంత చక్కగా ఎదుగుతున్నావు, ఎంత ఆశీర్వాదంగా ఉన్నావు అని నిన్ను చూసి ఒక వ్యక్తి మారిపోవాలంటే ముందు బైబిల్ నీ వాక్యము విశ్వాసముతో ముందుకు పోవాలి. అప్పుడే దేవుడు నిన్ను చెప్పండి, కోల్పోయిన దానికంటే అధికమైన మేలు నా దేవుడు నీ జీవితంలో చేస్తాడు, ఆమేన్, ఇస్తాడు. ఇది నమ్మకముతో మనం చెప్పాం కాబట్టి దేవుడు తప్పక మన జీవితంలో ఏం చేస్తాడండి? ఎందుకంటే అబ్బాయి దేవుడు ఇస్తాడని అనుకుంటలేదండి, అబ్బాయి లేదండి దేవుడు చేస్తాడని అనుకుంటలేదండి, అబ్బాయి లేదండి దేవుడు కాపుదల నాకు లేదండి అనొద్దు. ఎందుకంటే దేవుని కాపుదల ఉందని ఆయన చెప్పాడు. చూడండి ఒకసారి యెషయా-గ్రంథం 27:3, యెషయా-గ్రంథం 27:3 ఒకసారి చదువుదాం. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దానిని కాపాడుచున్నాను. చప్పట్లు కొడదామా? మహేష్ అనే నేను, తేజ అనే నేను, అంటే నన్ను పెట్టుకున్నాను కాబట్టి ఒక వ్యక్తి నన్ను పెట్టాలని నేను పెట్టలే, ఇంకేం లేదు. దేవుడి స్తోత్రం. మహేష్ అనే నేను కాపుగా ఇచ్చున్నాను, దివారాత్రము నీరు పెట్టుచున్నాను, నిన్ను కాపాడుచున్నాను, ఎవడును రాకుండా. నా వల్ల ఎక్కడే వద్దు నమ్మకం. ఇదిగో సైన్యములకు అధిపతి దేవాది దేవుడి వల్ల అవుతుంది. చప్పట్లు కొట్టండి. నా వల్ల ఏం కాదండి, ఇక్కడ కూర్చున్న మీ వల్ల కూడా ఏమీ కాదు. ఇక్కడ దేవుడు రాకుంది, యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషము దానిని నీరు కట్టుచున్నాను, ఎవడు దాని మీద రాకున్నట్టు దివారాత్రము దానిని నేను కాపాడుచున్నాను. ఆమె చెప్పాలి. హల్లెలూయా. దివారాత్రము దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు చెప్పాలి. దివారాత్రము దేవుడు మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? ఎవడు రాకుండా కాపాడుతానని చెప్పండి. మరి కాపాడుతున్నాడు అంటే అర్థం ఏముంది సార్? ఎవడు నా మీదకి రాకుండా కాపాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. లోక సంబంధమైన విషయం రాకుండా, లోకంలో ఉన్న విషయాలు నా మీదకి రాకుండా, లోకంలో పనిచేసే అనేకులు శత్రువులుగా మిత్రులుగా పిలువబడుతున్న వారు శత్రువులుగా మారిపోయి వారెవరు నా మీదకి రాకుండా నా దేవుడు కాపుదల చేస్తున్నాడంట. దివారాత్రము కాయచుడంట, నీరుతో కట్టుచున్నాడంట. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఎవడు నీ మీదకి అది లెక్క. అందుకే యోసేపు మీదకి ఎవడు రాలేదు. ఆమెను చెప్పండి. ఎవడు వచ్చినా కూలిపోయాడంటే ఆమెను చెప్పండి. ఎవడు యోసేపుని జయించడానికి నిలవబడలేకపోయాడు. ఆమెను చెప్పండి. యోసేపు ఒక్కడే 7 సంవత్సరాలు సరిపడిన ఆహారమును ఇచ్చడానికి చెప్పండి. ఎందుకు అలా చేయగలిగాడంటే యోసేపు నిరీక్షణతో ఇచ్చిన దర్శనం బట్టి కనిపెట్టుకుని బ్రతికిన వాడు కాబట్టి యోసేపుకి ఇచ్చిన ఆ ఘనత నీకును దయచేయను గాక. దేవుడు ఆయనకే ఘనత ఇచ్చాడని మీరు అనుకోవద్దు, ఆయనకే అధికారం ఇచ్చాడు మీరు అనుకోవద్దు, ఆయనకే కాబట్టి చేశాడని మీరు అనుకోవద్దు. ఆయనకు చేసిన దేవుడు నీకు చేస్తాడు. ఆమేన్. ఆయనకి ఇచ్చిన దేవుడు నీకు ఇస్తాడు, ఆయనకు చేయవాడు నీకు చేస్తాడు. హల్లెలూయా. అందుకే మనము వారికి చేస్తారండి, వారికి ఇచ్చారండి కాదు, నాకు ఇస్తాడు దేవుడు. ఆమేన్ చెప్పాలి. నాకు చేస్తాడు. ఆమేన్ చెప్పాలి. దేవుడు నాకు తప్ప ఎవరికి ఇస్తారని చెప్పాలి. ఆమేన్. నేను అంటాను, అసలు నీకు ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారండి? ఇంత ఇలా బ్రతుకుతున్నా మీకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు దేవుడు? ఇంత మాటింటూ దేవుని యందు భయభక్తులతో బ్రతుకుతున్నా మీకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాడు నా దేవుడు? చెప్పాలి. హల్లెలూయా. దేవుడు యందు నమ్మకంగా బ్రతుకుతున్నారు, నీతిగా బ్రతుకుతున్నారు, యథార్థంగా బ్రతుకుతున్నారు, ప్రభు కొరకు బ్రతుకుతున్నారు, విశ్వాసంలో బ్రతుకుతున్నారు, అన్నిటిని సంపుకుని ప్రభు కొరకు బ్రతుకుతున్నారు. మీకు ఇవ్వకపోతున్నారు దేవుడు ఎవరికి ఇస్తాడు? చప్పట్లు కొడదామా? నా దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నాడు. ఎందుకంటే ఇదిగో ఎవడు దాని మీదకి రాకుండా దివారాత్రము నా దేవుడు కాపాడుతున్నాడు. ఆమేన్. అంటే ఎప్పుడు నా దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అంతే. నమ్ముతున్నారంటే దేవుడు కాపాడుతున్నాడు అని. దేవుడు మనల్ని కాపాడున్నాడు. మన అవసరతలో
లేదండి దేవుని అవసరత తీర్చలేదు. కాదు, దేవుడు నీ అవసరత తీరుస్తాడు. ఆమేన్. దేవుడు నీ అవసరత తీరుస్తాడు. ఎందుకంటే ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము ఎవరు తీయొద్దు 4వ అధ్యాయం 19వ వచనంలో యేసుక్రీస్తు తన మహిమ ఐశ్వర్యం చెప్పున ప్రతి అవసరమును ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, అంటే తీరుస్తాడని అంటున్నాడుగా. అంటే నీ అవసరతలు తీర్చే దేవుడు ఉన్నాడుగా. మరి ఇంకా ఎందుకు అవిశ్వాసం? ఇంకా ఎందుకు వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు? ఎవరు చేయొద్దు. నీకు చేసే దేవుడు నీ దగ్గరే ఉన్నాడు. చాలా మంది చెప్పలే. చేసే దేవుడు ఎక్కడున్నాడు? అది లెక్క. చేసే దేవుడు ఉన్నాడండి. ఇస్తాడని నమ్మకం నాకుంది, చేస్తాడని నమ్మకం ఉంది, నాకు ఆరోగ్యం ఇస్తాడని నమ్మకం ఉంది, విశ్వాసంగా బ్రతికింపజేస్తాడని నమ్మకం ఉంది, నేను ఇలా బ్రతుకుతానని నమ్మకం ఉంది, నేను ఇలా జీవించగలని నమ్మకం ఉంది, నేను సంఘాన్ని కట్టగలని నమ్మకం ఉంది, నేను విశ్వాసాన్ని సంపాదించగలని నమ్మకం ఉంది, నేను సంఘాలు కట్టగలని నమ్మకం ఉంది, నేను అనుకున్నవి సాధించగలనన్న నమ్మకం ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే నేను నమ్ముకున్నది జీవము కలిగిన దేవుడిని. నేను నమ్ముకున్నది ఎవరిని? జీవము కలిగిన దేవుడు. నా దేవుడు జీవం లేనివాడు కాదు, కళ్ళు లేనివాడు కాదు, చెవులు లేనివాడు కాదు. ఎందుకంటే మనం అనుకున్నవన్నీ ఆయన వింటున్నారు. చూద్దాం అది కూడా ఒకసారి. కీర్తన ప్రతి ఒక్కరు చూడండి. కీర్తన 94:9. చెవులను కలుగ చేయువాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. ఆమె చెప్పరేంటి? హల్లెలూయా. అంటే వింటాడు చూస్తాడనేగా. ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు. ఇప్పుడు మీరు చెప్పే మాట ఆయన వింటున్నాడా లేదా? ప్రభు నువ్వు నాకు ఇస్తావయ్యా, విన్నాడా లేడు దేవుడు? ప్రభు నువ్వు నాకు చేస్తావయ్యా, చూసాడా దేవుడు? విన్నాడా దేవుడు? ఇప్పుడు విన్న దేవుడు ఇస్తాడా దేవుడా? చెప్పాలి. డాడీ నాకు రేపు పుట్టినరోజు డాడీ అన్నాడు కొడుకు. నీకు పుట్టినరోజు అయితే నేనేం చేయను అంటాడా తండ్రి? చెప్పాలి. ఏం చేయాలి ఇప్పుడు? ఆ కొడుక్కి మంచి బట్టలు కొనాలి, మంచి కేక్ కొనాలి, ఆ రోజు మంచి ఫుడ్ వండుకోవాలి. ఎవరికి అసలన్నీ? అసలు పుట్టినరోజు అయినాడేమో బాగా ఉన్నాడు. ఇక్కడ నా పుట్టినరోజు డాడీ అని చెప్పినాడు ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు. పుట్టినరోజు డాడీ అని చెప్పిన తండ్రి ఎలా ఉన్నాడు? ఇప్పుడు రేపు నా కొడుకు బట్టలు కొనాలి, కేక్ కొనాలి, మంచి ఫుడ్ వండాలి. అరే నీ ప్రదేశం ఎవరు ఉంటే తీసుకురా. ఒరి ఎడవడంతే ఎవరిది? పుట్టినరోజు అయినాడు ఎలా ఉన్నాడు? ఇప్పుడు నేను అడుగుతున్నాను, పుట్టినరోజు చేసుకునే వ్యక్తివి నీవు, పుట్టినరోజు చేసే తండ్రి మాత్రం ఆయన. చప్పట్లు కొడదామా? నీకు పుట్టినరోజు చేసేది మాకు ఎవరు? కాబట్టి ఒక తల్లిగా ఒక తండ్రిగా మీరు ఎంత ఆలోచన మీ బిడ్డల కొరకు చేస్తే ఆయన మీద ఆధారపడిన మీకేమి ఇవ్వడానికి దేవుడు? అమ్మ రేపు నా బిడ్డకి ఏంటంట అది ఒకటేనంటే నమ్మకం. రేపు ఉద్యోగానికి వెళ్తున్నాడు, ఎంట్రీలో సక్సెస్ అవ్వాలి అని తండ్రికి ఉంటుందా ఉండదా? పుట్టినరోజు కేకులు తినేద్దామనే కాదు. రేపు నా దేవుడు వ్యాపారం ఇస్తాడని వెళ్తారు వీళ్ళు. నా బిడ్డకి రేపు ఏమి ఇవ్వాలా? ఈ రోజే ఏర్పాటు చేస్తారు మీకు. ఆమేన్. నిజమండి. ఎందుకంటే మీరు ఆశపడి తండ్రితో చెప్పేశారు కదా, రేపు మీ పుట్టినరోజు కావాల్సిన కొనే తండ్రి ఉన్నాడు కదా, కాబట్టి మీ కొరకు ఆలోచించే తండ్రి కూడా ఉన్నాడు కదా ఇక్కడ. కాబట్టి మీకు ఏది కావాలో రేపటికే ఈ రోజే సిద్ధపడి చేసే దేవుడు. హల్లెలూయా. ఒక విషయం చెప్పనా, రేపటి కొరకు చింతించొద్దు. ఆమేన్ చెప్పండి. రేపటి కొరకు ఆలోచించొద్దు. ఆమేన్ చెప్పండి. ఎందుకంటే చెప్పాలి, మనం రేపటి కొరకు ఆలోచించేది ఏ నాటి కీడు ఆనాడే. ఆకాశ పక్షులు చూడు అవి కోయవు, కొట్లలో కూర్చు, అయినా ఎలా బ్రతుకుతున్నవి చెప్పాలండి, స్వేచ్ఛగా బ్రతుకుతున్నాయంట. అంటే వాటి కంటే మీరు అందరూ ఆమె చెప్పి శ్రేష్టము అని చెప్పాలి. మేము శ్రేష్టము. ఆమె హల్లెలూయా. అంటే ఆకాశములో ఉన్న పక్షులు రేపటి ఆహారం కొరకు ఆలోచించబోయి ఈ పూటకు కావాల్సింది మాత్రమే తింటాయి. బాధ్యత కలిగిన స్థానాల్లో ఉన్నారు కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఎక్కడికి బయటికి వెళ్ళినా, వ్యాపారాలకు వెళ్ళినా, ఉద్యోగాలకు వెళ్ళినా, ఏ పనులకు వెళ్ళినా
ఆ రోజు నీకు ఏ జీవితం ఏదో అనుకున్నది సాధించలేదు, అనుకున్న తనం రాలేదు, అనుకున్నది అవ్వలేదని మాత్రం బాధపడొద్దు. ఈ రోజు అయిపోయిందిగా, విడిచిపెట్టు, తండ్రికి చెప్పి వెళ్ళిపో. రేపట్టకు నీకు అద్భుతాన్ని నా దేవుడు చేస్తాడు. రేపట్టుకు నా దేవుడు అద్భుతాన్ని చేస్తాడండి. అద్భుతాలు చేయవాడు, ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆయనను మాత్రమే మనము సేవించదము. ఎందుకంటే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఈ అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని విడిపించే దేవుడు ఉన్నాడు. కానీ ఒక విషయం చెప్పనా, ఆయన విడిపించకపోయినా సరే ఆయన మా దేవుడు. ఆమేన్. చెప్పాలి, ఏమన్నాడు? మరి ఇంకెందుకు దేవుడు నమ్ముకోవటం? నన్ను మూసుకుని కూర్చోండి. నీ పెట్టిన బ్రతమలకు ఏం చేయాలి? మీరు నమస్కారం చేయండి, చేయమండి. ఎవరు అంటున్నారు కదా? అదే మరి రక్షించడం చెప్తున్నారు కదా. అవునండి, రక్షించకపోతే ఆయన మా దేవుడు. మరి రక్షించకపోతే ఇంకెందుకు నా మొక్కని పెట్టిన బ్రతమలకు దండం పెట్టి అని పెట్టను అంతే. నువ్వేం ఏం చేస్తావు చేసుకోవా. అంత ధైర్యం నీకు ఎలా వచ్చేసింది నాయన? మరి మీ దేవుడు రక్షించడు అంటున్నావు కదా. అంటే రక్షించకపోయినా అన్నాడు, కానీ నా రక్షించడానికి సమర్థుడు అన్నాడు. చూసారు? స్తోత్రం చెప్పాలి. రక్షించడానికి సమర్థుడే నా దేవుడు. రక్షించకపోయినా ఐ డోంట్ కేర్, నాకేం పర్లేదు, ప్రాబ్లమే లేదు అన్నాడు. రక్షించకపోతే ఏమవుతుందండి? రక్షించకపోతే ప్రాణం పోద్ది అంతే అన్నాడు. కానీ తీసుకెళ్ళి అగ్నిగుండంలో పాడేస్తే రక్షించాడు లేదా? అందరూ చెప్పనేంటండి, రక్షించాడు. అగ్నిగుండంలోంచి ఎలా తీసుకొచ్చాడట? తల వెంట్రుక కూడా కాలలేదంటండి, అలా బయటకు వచ్చేసారంట. ఆ రాజు ఏమయ్యేటప్పుడు? ఎందుకంటే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వీరి ముగ్గురిని ఈ సిరిని వాళ్ళు కాలిపోయలేదు. అక్కడ వాళ్ళ ముగ్గురిని అగ్నిగుండంలో యేసుని వాళ్ళు కాలిపోయారండి. యేసుని వాళ్ళు ఎత్తుకోవాలి ఇప్పుడు ఈ రాజు. ఎక్కడిని తీసుకొచ్చారు రా బాబు ఇంతంత బలవంతులు అన్నాడు రాజు. ఎందుకంటే అగ్నిగుండం దగ్గరికి ఎవడు వెళ్ళకపోతాడు, 7 అగ్నిది ఎవడు వెళ్ళకపోతాడు. కాబట్టి బలవంతులు తీసుకురమ్మంటే పక్క దేశానికి వెళ్ళి తీసుకొచ్చారు పాపలు. తీసుకొస్తే వేసినప్పుడు వీళ్ళు కాలిపోయారు, కానీ వేసిన వాళ్ళు కాలిపోలేదు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే నా దేవుడు జీవం కలిగిన దేవుడు. చెప్పండి కొడదామా? చెప్పండి, నా దేవుడు ఎవరు? జీవము కలిగిన దేవుడు. కాబట్టి నా దేవుడు సమర్థుడే, నన్ను రక్షించాడు. ఆమేన్. కాబట్టి నీ కుటుంబంలో ఉన్న అపవిజయాల నుంచి నా దేవుడు విడిపించి విజయాలు నీకు ఇచ్చిన గాక. వ్యాపారాలలో మీకున్న అపవిజయాలు తొలగించి విజయములు మీకు ఇచ్చిన గాక. చదువుల్లో ఉన్న అపవిజయాలు తీసి మీకు నా దేవుడు విజయములు ఇచ్చిన గాక. అయ్యా, మీ ప్రతి విషయంలో అపవిజయాలు పొందుతున్నారా? ఒకవేళ వాటిని దేవుడు తీసి అద్భుతమైన విజయములు ఇచ్చిన గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని యందు మనం ఏం చేద్దాం? ఇప్పుడు ఎప్పుడు అది లెక్క. అన్ని ఉన్నప్పుడు కాదండి, అన్ని ఉన్నప్పుడు కాదు, అన్ని కలిగి ఉన్నప్పుడు కాదు. మంచి వస్త్రం, మంచి ధనం, డబ్బు, ఆస్తిపాస్తులు, బంధువులందరూ నీ దగ్గర ఉన్నప్పుడు కాదు. ఇవేమి లేనప్పుడు ఈ మాట చెప్పండి మీరు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి. ఎప్పుడు చెప్తావు ఈ మాట? శ్రమలో ఉంటే చెబుతాను. ఎప్పుడు చెప్తావు ఈ మాట? నేను బాధలో ఉంటే చెబుతానయ్యా. ఎప్పుడు చెబుతావు? నేను అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు చెబుతాను. నువ్వు ఎప్పుడు చెబుతావు ఈ మాట అని అడిగితే, అయ్యా నిస్సహాయ స్థితిలో నేను పడిపోయినప్పుడు చెబుతాను. గాఢాంధక లోయలో నీ సంచు ఏ పైపు నేను భయపడను, ఎందుకంటే జీవం కలిగి దేవుడు నమ్ముకున్నాను. చెప్పడగలవా? మీరు నమ్ముకున్న దేవుడు ఎవరండి? చెప్పాలి. మీరు నమ్మిన దేవుడు ఎవరు? జీవము కలిగిన దేవుడు అని దావీదు నిలవబడ్డాడు దేవుడు కొరకు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దేవుడు జీవము కలిగిన దేవుడు కాబట్టి నిలవబడంతే వాడేసుకుంటాడు. ఆమేన్ చెప్పాలి. ఏం చేద్దాం? నిలవబడండి. మరి నిలవబడండి చెప్తాం. హల్లెలూయా. నిలవబడి దేవుడు వాడేసుకుంటాడు. ఇప్పుడే దేవుడు వాడుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. నువ్వు సిద్ధమా? నువ్వు సిద్ధమా? నీవు సిద్ధమా? సైనికుల వల్ల చెప్తా, నేను సిద్ధము. దేని కొరకు సిద్ధము? దేని కొరకు సిద్ధము? దేని కొరకు సిద్ధము? ఎలా సిద్ధము? ప్రాణం ఉన్నంత వరకు సిద్ధము. శ్రమ వచ్చినా సిద్ధమయ్యా. బాధలో ఉన్న సిద్ధమయ్యా. నీ కొరకు బ్రతుకుడికి నేను సిద్ధమయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. సిద్ధపడిన ఆత్మతో నిన్ను నిలబడ్డాను. చెప్పండి. సిద్ధపడిన ఆత్మతో నేను నిలబడ్డానయ్యా. ఇప్పుడే నన్ను వాడుకో ప్రభా. అయ్యా నేనున్నాను ప్రభా, నేనున్నాను ప్రభా, నన్ను వాడుకో ప్రభా, నన్ను వాడుకోమని అడుగుతున్నానయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. హరికి హరి
ఏ తలంపు కలిగి ఉన్నారో నా తలంపులు బాధలను కలిగించి ఉన్నాడు. ఏ విధంగా మన వెంటనే ఏ వాళ్ళతో వచ్చి ఉన్నారో వేస్తున్నాము కూడా చదువుకొని అమ్మయ్యకు వదలాలి. సమాధానం దేవుడు ఇస్తున్నాడు. ఏది కోరుకొని నేడుస్తున్నావు దాని రెట్టింపుగా దేవుడు ఇస్తున్నాడు. దేవుడు గొప్ప కార్యంగా నేను చేయబోతున్నాడు. జనముగా నేను చేయబోతున్నాను. మహిమగా నేను చేయబోతున్నాను. స్థలంలో నేను కూర్చొని మహిమ పొందు తండ్రి. ఆమేన్.